దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరి దేవుడు ఈరోజు ఆరాధనలో మరి దేవుడితో నడవడం ఎలాగని మనం నేర్చుకుందాము. దాని ముందుగా ఆరాధించుకుందాం.
మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునితో మరి వాక్యంలో చూసుకుంటే నడిచిన దేవుని బిడ్డ ఎవరైతే తానో, కాబట్టి మనము కూడా దేవుని బిడ్డలుగా ఉండి దేవునితో నడవాలని ఆశపడుతూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడినందుకు దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనము చూద్దాము. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. మనము కూడా ఆ విధంగా దేవుని బిడ్డలుగా నడవాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవుని బిడ్డ చూడండి, ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆజ్ఞలు మనం పాటించినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు దేవుడు ఇష్టపడతాడు. ఇష్టపడి దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడతాడు. కాబట్టి దేవుడికి ఇష్టపడే బిడ్డలుగా మనం ఉండాలని, ఎంతమంది అయితే దేవుని మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు, నా కుమార్తెలు అని దేవుడు మాట్లాడుతున్నారు. మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలి. మనకు తెలుసు కదా, రోజు చెప్పుకుంటున్నాం 2 కొరింథీ 4వ అధ్యాయము 16వ వచనంలో, కావున మేము ఆధారపడము. దేవుడి అంటే మనకు ధైర్యం, మనుషుల వల్ల కాదు. ఎందుకంటే మనుషుల వల్ల నడిస్తే, మన సొంత ఆలోచన ద్వారా నడిస్తే, తల్లిదండ్రుల వాళ్ళు చూసుకొని నడిస్తే, మనుషుల వైపు చూస్తే మనకేమి కూడా దక్కదు. కన్నీరు దక్కుతుంది. కన్నీరు, వేదన, దుఃఖము, నష్టము. మరి దేవుని రాజ్యం కూడా ఉండదు. సాతాను గాడు నడిపిస్తాడు. అవిశ్వాసంగా ఉంటే సాతాను నడిపిస్తాడు. అందుకే అవిశ్వాసులు దేవుని రాజ్యాన్ని వెళ్ళరు అని ప్రకటన 21:8 ఉంది, ప్రకటన 22:15 ఉంది. కాబట్టి అవిశ్వాసంగా ఉండకుండా దేవుని యొక్క విశ్వాసము, ఆ లిస్టు హెబ్రీయుల 11వ అధ్యాయంలో మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యం అని చెప్తున్నారు. కాబట్టి ఆయనకు ఇష్టంగా బ్రతకాలంటే దేవుడు కొంతమందిని ఇష్టమైన కాపరులని ఎంచుకున్నాడు. అది ఇర్మియా గారు ప్రవచిస్తారు. ఇర్మియా 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయంలో ఉందన్నమాట. భ్రష్టులకు పిల్లలారా అంటే రోమా 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ఆ పిల్లల కోసం చూడండి, భ్రష్టులకు పిల్లలారా. ఎవరు ఆ పిల్లలు? అలా ఉందమ్మా, మనం దేవుని యందు నడవకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవుళ్ళో నడుస్తున్నాము కదా అని ఒక భ్రమపరిచే ఆత్మ నడిపించేస్తుంది. కాబట్టి భ్రష్టులకు పిల్లలారా, దేవుడు భ్రమపరిచే ఆత్మ ఏంటంటే దేవుని మాటలు వినదు, కాపరి మాట వినదు, దేవుని పిల్లలు శిష్యులుగా ఉన్నవారి మాట వినదు. కాబట్టి ఆ మాటలు 1 యోహాను 4వ అధ్యాయంలో ఉంది. చూడండి, మీరు చూడండి, ఆ వాక్యమైన అర్థంలోనే మనం సరి చేసుకోవాలి. అదే దేవునితో నడవడం అంటే. ఆనాడు హానోకు భౌతికంగా నడిచాడు, ఆయనతోటి ఆత్మీయంగా, శారీరకంగా ఆయనతో నడిచాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే వాక్యమనే దేవుణ్ణి కల్పిస్తూ ఉంటాడు. ఆయనే పరిశుద్ధాత్మలో ఎంతమంది దేవుని మూలంగా నడిపించబడతారో అని రోమా 8:14 ఎందుకుందంటే పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళు నడిపిస్తాడు. నీ మీద దృష్టి నుంచి ఆలోచన చెప్తాను, నడవలసిన నీకు బోధిస్తాను అంటాడు. కీర్తనాకారుడు అనుభవంతో రాశాడు. అది కీర్తన 32:8 ఉంది ఆ మాట. అలా మనం నడవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం పొందుకోవాలి. రోమా 8:9 ఉంటుంది. పరిశుద్ధాత్మ పొందుకోకపోతే నావాడు కాదు. పొందుకోలేనప్పుడు వచ్చే ప్రమాదం ఏంటంటే, మరి 1 కొరింథీ 2వ అధ్యాయంలో ఉంటుంది, మనుష్యాత్మ, లౌకికాత్మ, అపవిత్రాత్మ, బ్రహ్మోత్సాత్మ. ఈ ఆత్మ ఉంటాయి, దేవుని ఆత్మ ఉంటుంది. కాబట్టి దేవుని సంగతులు దేవుని ఆత్మకే అర్థం ఉంటుంది. కాబట్టి హానోకు ఎలా నడిచాడంటే దేవుని ఆత్మతో నడిచాడు. దేవుని ఆత్మ ఆయన ఆత్మ కలిసింది. దాని ముందు ఆదామ హవ్వలు
మరి దేవునితోటే నడిచినట్టు సాతానుతో నడిచి మరి దాక్కుంటారు. అలా దాక్కునే పరిస్థితిలో ఉన్నారా? దేవుని సేవకులతో మాట్లాడకుండా, దేవునితో మాట్లాడడం ఇష్టం లేక మా ఇష్టం వచ్చినట్టే మేము నడుస్తామని అని అలా ఉంటున్నారేమో, అలా దాక్కుని ఉంటున్నారేమో. దాక్కున్నప్పుడు దేవుడు వాళ్ళతో కలవలేదు, దేవుడు వాళ్ళతో మాట్లాడలేదు, దేవుడు వాళ్ళు విడిచిపెట్టేశాడు. అలాగే విడిచిపెట్టే పరిస్థితిలో ఉన్నారా? దేవుడు అడుగుతున్నాడు, ఆదాము నువ్వెక్కడా అని అడుగుతున్నాడు. తెలుసు ఆయన సాతానుతో మాట్లాడుతున్నాడు, సాతానుతో ఉంటున్నాడు, సాతాను నడిపింపులో ఉన్నాడు. తినవద్దన్న పండు తిన్నాడు, ఏదైతే వద్దంటున్నాడో అది చేశాడు. కాబట్టి అది ఏం మాట్లాడతారు అనే విషయంలో దేవుడు అడిగాడు. దేవుడు బిడ్డ నువ్వు ఎక్కడున్నావు? దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఎక్కడ దాక్కున్నావు? దేవునితో సహవాసం లేకుండా, దేవుని సంఘముతో సహవాసం లేకుండా, సేవకులతో మాట్లాడకుండా, మరి దేవుడికి ఇష్టమైన కాపర్లు దేవుడు ఎంచుకున్నారు, భ్రష్టముగ పిల్లలాగా అని అక్కడ ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. ఆ బ్రహ్మపక్ష ఆత్మ మొదటి యోహాను 4వ అధ్యాయంలో ఉంది. వాళ్ళు దేవుని మాట వినరంట, ఎవరి మాట వినరంట. కాబట్టి మనము దేవుని సంబంధము 6వ వచనం, మొదటి యోహాను 4వ అధ్యాయం 6వ వచనం, మనము దేవుని సంబంధము దేవుని ఎరిగిన వాడు అంటే దేవుడు అంటే దేవుని ఆత్మ ఉన్నవాడు. దేవుడు ప్రణాళిక అంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఏది తిని పడుకొని మరి శరీర సంబంధమైన కోరికల కోసం ప్రార్థనలు వచ్చి తర్వాత హాయ్ బాయ్ అనుకుని ఏసీకి సేవకులకి సంఘానికి చెప్పరు. అలాగే ఆదాము హవ్వలు చేశారు, దాక్కుని ఉన్నారు. ఎక్కడ దాక్కుని ఉన్నారు అని అడిగితే దేవుడు భ్రష్టమైన పిల్లలారా అని ఇర్మియా భక్తుల ద్వారా మాట్లాడతారు. ఆయన ప్రవచనం ఇచ్చి చెప్తున్నాడు ఆ భ్రష్టమైన పిల్లలు ఎవరు అని. ఇక్కడ మొదటి యోహాను 4వ అధ్యాయంలో మనము చూస్తున్నాము. చూడండి, వినండి, రాసుకోండి, సరి చేసుకుందాం. దేవుని సంబంధి కానివాడట మన మాట వినడు. ఇందువల్ల మనం సత్య స్వరూపైన ఆత్మ ఏదో, బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొని వచ్చున్నాము. కాబట్టి మనం మాట వింటున్నామా లేదా? హానోకు దేవుడు మాట విన్నాడు, మరి దేవునితో నడిచాడు. కాబట్టి దేవునితో నడవడం ఎలాగని మనము దేవుని వాక్యమైన అర్థంలో సరి చేసుకుంటూ నడవాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి రోమా పత్రికలో కూడా అభ్రష్టమైన పిల్లల కోసం ఉంది. రోమా పత్రిక 1వ అధ్యాయంలో ఉంది ఆ మాట, చూద్దాం. రోమా పత్రిక 1వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయము 8వ వచనము. రోమా పత్రిక 1వ అధ్యాయము చూడండి. రోమా పత్రిక 12వ అధ్యాయం, 12వ అధ్యాయము కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుడు వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని బతిమాలాడుకుంటూ మరి రోమపత్రికలో పౌలు గారు చెప్తున్నారు ఏంటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరము పొందుడి అని చెప్తున్నారు. ఎందుకంటే భ్రష్టమైన పిల్లలు ఎలా ఉన్నారంటే లోక మర్యాదలు అనుసరిస్తున్నారు. లోకం ఏం చేస్తున్నారు, లోకమే చూస్తున్నారు, కానీ దేవునితో వెళ్దామని ఇష్టపడట్లేదు వాళ్ళు. కాబట్టి అలా భ్రష్టమైన పిల్లలుగా ఉండకూడదు మనము. కాబట్టి ఈ భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. మళ్ళీ తిరిగి రండి. శారీరకమైన ముందు గలతీ పత్రికలో కూడా పౌలు గారు చెప్తారు 3వ అధ్యాయంలో, మీరు మొదట శరీరాచారంగా మరి ప్రారంభించి ఇప్పుడు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరాచారంగా ఎందుకు మీరు ఎంత త్వరగా మీరు ఇలా తయారయ్యారు అని చాలా బాధపడతాడు. మళ్ళీ మిమ్మల్ని బట్టి నాకు ప్రసవేదన కలుగుతుంది అని పౌలు గారు బాధపడతాడు. కాబట్టి ఇక్కడ ఇర్మియా గారు కూడా ఎలా బాధపడుతున్నారంటే, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా
వాక్కు ఒకానొక పట్టణంలో నుండి ఒకరిని గాను ఒకానొక కుటుంబంలోని ఇద్దరిని గాను మిమ్మల్ని తీసుకొని సియోనికి రప్పించదను. ఇద్దరిద్దరిని దేవుని సన్నిధికి రప్పిస్తాడట. కుటుంబం అంతా రాదు సన్నిధికి. దాని కాలం మీదే ఒకరి గాను ఒకానొక కుటుంబంలో ఇద్దరు గాను ఒకరు కానీ ఇద్దరు కానీ దేవుని అంటే దేవుని సన్నిధికి వస్తుంటారు. అందరూ రారు. మరి ఇంకొక దగ్గర కూడా మత్తయి 10వ అధ్యాయంలో కూడా ఉంటుంది. నేను సమాధానం పెట్టవచ్చుదని మీరు తలంచుచున్నారా, నేను అగ్నిని పెట్టవచ్చుని. ఒక ఇంటిలో ఇద్దరికి ముగ్గురు విరోధంగా ఉంటారు అని ఉంది. ఎందుకంటే ఒకరు పరిశుద్ధాలను పొందుకుంటారు, ఒకరు పొందుకోరు. ఒకరు అవిశ్వాసులు ఉంటారు, విశ్వాసులుగా ఉండరు. అవిశ్వాసులుగా సాతానుతో నడిపించబడుతూ, మనుషుల ద్వారా నడిపించబడుతూ, స్నేహితుల ద్వారా నడిపించబడుతూ, భర్త ద్వారా నడిపించబడుతూ, తల్లిదండ్రుల ద్వారా నడిపించబడతారు. కానీ భర్త అయిన దేవుడు అని అర్థం కాదాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడు సృష్టికర్త అయిన దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళ తల్లి సహోదరులు అంటున్నాడు దేవుడు. ఆ విషయం కూడా అర్థమవుతుంది. శరీరానుసారులు మనసు పెట్టుకుంటారు, వాళ్ళు ధర్మశాస్త్రం లోబడ నేరరు అని ఉంది వాక్యం. రోమ 8:5-6 ఆత్మ సంబంధమైన బిడ్డలే ధర్మశాస్త్రం లోబడతారు, వాళ్ళ సమాధానము జీవము అలా ఉంటుంది, వాళ్ళు ధర్మశాస్త్రం లోబడతారు అని ఉంది వాక్యం. అంటే దేవుడి మాటలకి లోబడి బాలము ఆ విధంగా నడిచాడు. అందుకని ఒక అనుభవంతో దేవుడు భక్తులు రాశారు. కాబట్టి అటువంటి వారి కోసం అంట దేవుడు నాకు ఇష్టమైన కాపర్లు మీకు నియమింతును. నాకు ఇష్టమైన దేవుడికి ఇష్టమైన కాపర్లను మీకు నియమిస్తాడు. ఆ కాపర్లు నియమించినప్పుడు మీకు వారి జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మల్ని ఏలుదురు, మిమ్మల్ని నడిపిస్తారు. వాళ్ళు నడుస్తారు, మిమ్మల్ని నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి ఇష్టమైన కాపర్లు, దేవునికి ఇష్టమైన కాపర్లు ఎవరు అనేది మనం గ్రహించాలి. అలా మనం నడవాలి. ఇర్మియా 23:4 నేను వాటి మీద కాపరులను నియమించగలను, ఇక మీదట అవి భయపడకుండాను బెదరపోకుండాను వాటిలో ఒకటేమో తప్పిపోకుండాను వీరు నా గొర్రెలు మేపెదరు. ఇదే యెహోవా వాక్కు. వాళ్ళు ఏంటంటే దేవుని మాట వింటున్న వాళ్ళని వాళ్ళు తప్పిపోకుండా అటువంటి వాక్యమని వాళ్ళు దేవుడు వాక్యంతో ఉదక స్నానం చేస్తూ ఉంటారు. కాబట్టి నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవడం చేత మూఢులు చనిపోవదురు. బుద్ధి లేని మాటలు ఆడకుండా నీతిమంతుల పెదవులు ఏం చేస్తాయట, అనేకులకు ఉపదేశాన్ని ఇస్తాయంట. అది ఆ ఉపదేశము ఇచ్చేటట్టుగా ఆ కాపరి ఆ విధంగా బోధిస్తూ ఉంటాడు అనమాట. సామెతల 10:21 ఉంది. అలాగే మీకా 5:5 ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నాకు మహత్యమును బట్టి తన మందల మేకును కాగా వారు నిలుతురు. ఆయన భూమి అంతముల వరకు ప్రభువుడగును, ఆయన సమాధానములకు కారకుడగును. అశ్షూరు మన దేశంలో చొరబడి మన నగరంలో ప్రవేశింపగా వారిని ఎదిరించడానికి మేము 7 గొర్రెల కాపరులను 80 ప్రధానులను నియమితుము అని చెప్పి మీకా గారు ప్రవచిస్తున్నారు. ఎప్పుడైతే మనము మంచి కాపరి దగ్గర దేవుడు మరి మనకి మంచి కాపరి దగ్గర మనం పెరిగినప్పుడు ఎలా ఉంటాడంట, ఆయన ఇష్టమైన కాపరులను దేవుడు నిర్ణయిస్తాడు. వారి దగ్గర ఉన్నప్పుడు ఆ కాపరి దగ్గర మనం ఎలా ఉంటాము, ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపుతారట. మీకా గారు చెప్తున్నారు 4-5 కాబట్టి మనం ఎలా ఉన్నాము, ఎలా నడుస్తున్నాము, వాక్యానుసారంగా నడుస్తున్నామా, ఆయన శిష్యుల్లాగా ఉన్నామా అది ఆలోచించాలి. మరి లూకాసు సువార్త 12 కూడా 42 ప్రభు ఇట్లా నువ్వు తగిన కాలంలో ప్రతి వారికి ఆహారం పెట్టేటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగా గృహ నిర్వాహకుడు ఎవరు? దేవుని యొక్క గృహానికి అంటే కాపరి. దేవుని యొక్క గృహం అంటే దేవుని సన్నిధికి కాపరి ఎవరు? ఆ ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల నిర్వాహకుడు ఎవరు అని క్వశ్చన్ మార్క్ ఉంది. ప్రభు ఇట్లా నేను తగిన కాలంలో ప్రతి వారికి
ఆహారం పెట్టేందుకు, తగిన కాలం ప్రతి వారికి ఆహారం పెట్టేందుకు. అంటే ఏ బాధలో ఉంటే ఆ బాధకు తగినట్లుగా వాక్య స్వరూపమైన దేవుణ్ణి పట్టుకొని వాళ్ళకి బోధించడం అన్నమాట. అలాగా తగిన కాలమందు ఆహారం పెట్టడం. మనం ఏ దినాల్లో ఉన్నాము? మంచి దినాల్లో ఉన్నాము. ఇప్పటికైనా మనము దేవుని పట్టుకొని నడాలి కదా. అలా నడవడానికి దేవుడు మరి 23:15 నాకు ఇష్టమైన కాపర్లు మీకు నియమిస్తానంటున్నాడు. మనం ఎక్కడున్నాం? ఏ కాపరి దగ్గర ఉన్నాం? ఆలోచించండి. ఎవరి దగ్గర మనము ఉండే బోధ వింటున్నాం? ఎటువంటి బోధకుల్ని మనం కలిగి ఉన్నాం? యోహాను 10:1-5 గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడనే ఉన్నాడు. వాడు సంపాదించడు, బాప్తీసాలు కూడా ఏది వేరొక ద్వారం వచ్చి పిల్లల్ని ఎత్తిపోతాడు, తోడేలు వచ్చి గొర్రె పిల్లల్ని. అలాగ వేరొక ఎక్కువడట దొంగ. ఆ దొంగ దోచేసుకుంటాడు అనమాట. వాడికి ఏం కష్టం తెలీదు, పరిశుద్ధాత్మ దేవుడి కోసం తెలీదు. వాక్యము మరి పరిశుద్ధాత్మ వల్ల మరి బాప్తిస్మము మరి పొందుకోడు. అనుదినము కూడా మరి ఇక్కడ చెప్తున్నారు కదా 2 కొరింథీ 4:16 కావున మేము అధైర్యపడి మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు ఎలా ఉండాలంట? దినదినము నూతన పరచబడాలి. అలా నూతన పరచబడేటట్టుగా ఉండడు. కాబట్టి దొంగలించేస్తూ ఉంటాడు దేవుడు బిడ్డల్ని. వాళ్ళకి భోజనాలు పెట్టి, డబ్బులు ఇచ్చి, తీయని మాటలు చెప్పి, ఖండించి, బుద్ధి చెప్పి, శిక్ష కూడా వేయమంటున్నారు. దైవావేశము వలన పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతే ఒకటి వేసి వాళ్ళకి మంచి వార్నింగ్ ఇస్తామా? ఇటు సైడ్ వెళ్ళావా, ఈసారి బాగోదు అనేసి చెప్తామా లేదా? అలాగా వాక్య స్వరూపమైన దేవుడు ఇష్టమైన కాపరి దగ్గర పెరిగినప్పుడు వాళ్ళు అలా చెప్తారు. ఆశీర్వాదాలు చెప్తారు, శాపం కూడా చెప్తారు. వింటే ఎలా ఉంటుంది, వినకపోతే ఎలా ఉంటుంది, రెండు చెప్తారు. విన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు పిల్లలు. మన పిల్లలు వెళ్ళిపోతే ఊరుకుంటామా? మన దేవుడి పిల్లలు వెళ్ళిపోతే దేవుడు కూడా అస్సలు ఊరుకోడు. జాగ్రత్త. ద్వారంలో ప్రవేశించేవాడు గొర్రెలే కాపరి. ద్వారంలో ప్రవేశించేవాడు ఎవరు? గొర్రెల కాపరి. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? ద్వారంలో చేస్తాడు. దొంగ ఏం చేస్తాడు? సైన్యుడు వచ్చేస్తాడు. కాబట్టి అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరం వినను. అతను తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపిస్తే అతను ద్వారపాలకుడు తలుపు తీస్తాడంట. రాజరికం అది. రారాజ బిడ్డలుగా పరిశుద్ధాత్మను పొందుకొని దేవుడు పిలుపు దర్శనం మీద వచ్చిన వాళ్ళు దేవుడితో నడుస్తున్నాడు. శ్రమైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన దేవుడు ప్రేమ నుండి ఎడబాయకుండా నీవే కావాలేసయ్యా, నీతోనే ఉంటానయ్యా. ఎటువంటి బాధ వచ్చినా సరే దేవుడు పట్టుకొని వదలరు. వాళ్ళు దేవుడికి ఇష్టమైన కాపర్లు అలా ఉంటారు. దేవుడికి ఇష్టమైన, నాకు ఇష్టమైన కాపర్లు మీకు నియమించను. వారి జ్ఞానంతోను వివేకంతోను మిమ్మల్ని ఏలుదును. పిల్లలు పడితే వెళ్ళిపోతారు. పక్కింటికి వెళ్ళిపోయి నేను ఇంకా రాను అంటారేంటి, మళ్ళీ ఏడ్చుకొని వచ్చేస్తారు. వాళ్ళు కూడా దేవుడి పిల్లలు లెక్కలో వస్తారు. భ్రష్టమైన పిల్లలారా అనిపించుకోరు. భ్రష్టత్వం ఉండదు వాళ్ళకి. కాబట్టి ఎందుకంటే ఆదాము హవ్వలాగా అనేకమైన బాధలు విన్నారనుకోండి, సాతాను బాధ వినాలి అలాగైపోయారు. అలాగా అవుతుందని దేవుడు మళ్ళీ ఇర్మియా గారి ద్వారా పిలుస్తున్నారు. భ్రష్టమైన పిల్లలాగా తిరిగి రండి, నేను మీ యజమానుడు, ఇదే యెహోవా వాక్కు. ఒకనొక పట్టణంలో నుండి ఒకరిగాను ఇద్దరిగాను మిమ్మల్ని తీసుకొని సీయోనికి రప్పించదను. దేవుని సన్నిధికి మిమ్మల్ని రప్పిస్తాడంట. ఎప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు, దిద్దుబాటు చేసుకున్నప్పుడు, అవిశ్వాసులు కాకుండా విశ్వాసులుగా దేవుని విశ్వాసం కలిగి నేను దేవుని రాజ్యానికి వస్తాను, నేను దేవునితో నడుస్తాను, నీవే కావాలి యేసయ్యా అని పాదాలు పట్టుకుంటే, నువ్వు లేకపోతే నేను బ్రతకలేని అని దేవుని వైపు చూస్తే, మనుషుల వైపు కాకుండా, మనుషులు మేము, మా ద్వారా మీకేం జరగదు, దేవుడి ద్వారా జరుగుతుంది. మమ్మల్ని నియమిస్తాడు దేవుడు. మంచి ఇష్టమైన కాపరులాగా దేవుడు నియమించాడు. అంతే. జ్ఞానంతో, వివేకంతో మిమ్మల్ని మీకు చెప్పడానికి, మిమ్మల్ని ఏలడం అంటే ఏంటి? కాపరి ఏం చేస్తాడు? గొర్రెలు ఎటు వెళ్ళిపోకుండా అలాగా కాపుదల నుంచి కాపాడుకొని రాత్రి పొగులు అలా నిద్ర లేకుండా
వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ వాళ్ళకే వాక్యం చెప్పాలి. బుద్ధి గల దాసుడు కూడా అంటున్నాడు, తగిన టైంలో ఆహారం ఇవ్వడం అంటే దేవుని పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ మైండ్ ఎలా ఉంది, దానికి తగినట్లుగా ఆహారం ఏది సిద్ధపరచాలి, ఏది అనే దేవా అనే పిల్లలకి ఏం చెప్పాలి అనే ఒక ఆశ, దాహము, దుఃఖము, కన్నీరుతో వస్తాం మేము. అది దేవుడిచ్చిన పని. కానీ దేవుడిది అంతా చూసి మాట వినలేదనుకో, వాటి పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే భ్రష్టమైన పిల్లలాగా తిరిగి రండి అని చెప్తున్నాడు మళ్ళా. కాబట్టి మరి యెషయా 1:26 కూడా మొదటి నుండినట్లు నాకు న్యాయాధిపతులు మరలా ఇచ్చెదను, ఆదిలో నుండి ఇట్లు నీకు ఆలోచన కర్తలను మరలా నియమించెదను, అప్పుడు నీతి గల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడను అంటున్నాడు దేవుడు. మళ్ళా న్యాయాధిపతులను నియమిస్తాడంట. మరి మళ్ళా ఆదిలో ఉండినట్లు ఆలోచన కర్తలు నియమిస్తాడంట మళ్ళా. ఎందుకంటే భ్రష్టమైన పిల్లల్లాగా తయారయ్యారు, అందుకు దేవుడు బాధపడుతున్నాడు. ఈ అంచె దినాల్లో మనం నడవాలి అంటే మొదటిగా దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 14:2 చూద్దాం. మొదటి కొరింథీయులు 4:2 అక్కడ ఏంటంటే దేవుడు ముఖాముఖిగా దేవునితో మాట్లాడడం అన్నమాట. దేవునితో మాట్లాడడం ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మరి శక్తిమంతులు అవుతారు. యోధయ సమరయాలు దేశంలో అంతటా సాక్షులే ఉంటారు. ఆ సాక్ష్యం ఏం చేస్తుందంటే ఇతరులు వెలిగిస్తుంది. కొండ మీద ఉన్న పట్టణం మరిగి ఉండనేరదు అని చెప్తున్నారు. ఎందుకు? అక్కడ దీపస్తంభం మీదే పెట్టబడుతున్నాడు. దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టద్దు, దీపస్తంభం మీద పెట్టమని చెప్పారు ఒక ఆమెకి. 4-5 దీపాలు రోడ్డు మధ్యలో మంచి లైట్లు చూపించాడు. అంతే, నువ్వు దీపస్తంభం, నీ సాక్ష్యం అలాంటిది. దేవుడు అటువంటి గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇచ్చారు అని చెబితే చేయకుండా మొదలుపడి పారిపోయింది ఆమె. దేవుని మాట ఏమీ లేదు. దేవుని దగ్గర ఉద్యోగం కావాలి, కొడుకు బాగుండాలి, ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే అవన్నీ రావాలి, అలాంటి బోల్డ్ రిక్వెస్ట్లు పెట్టి కారు కావాలి, ఇల్లు కావాలి, అన్నీ కావాలి, భూసంబంధమైన అన్నీ కావాలని చెప్పి అన్నీ ఇచ్చేసాక దేవుడికి మరి దేవుని బిడ్డలకి హాయ్ బాయ్ అని చెప్పేసి వెంటనే అక్కడ చక్కగా 53 లక్షల ఇల్లు చూసుకొని అక్కడ సెటిల్ అయిపోయింది ఆమె. ఆలోచించండి, దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? మొదలు దేవునితో మాట్లాడే అనుభవం లేనప్పుడు అటువంటి ప్రమాదం వస్తుంది దేవుని బిడ్డ. అందుకనే భ్రష్టమైన పిల్లలాగా తిరిగి రండి, నేను మీ యజమానుడను అంటున్నాడు. దేవుడే మనకి యజమానుడు. ఇదే యెహోవా వాక్కు అంటున్నారు. నా వాక్కు కాదు, ఇది యెహోవా వాక్కు. ఒకానొక పట్టణంలో నుండి ఒకరిగాను, ఒకానొక కుటుంబంలో నుండి ఇద్దరుగాను మిమ్మల్ని తీసుకొని సియోనికి రప్పిస్తారు అంటూ మాట్లాడారు. సియోని కుమార్తె ప్రసవ వేదన కలిగి బిడ్డల కనుమనం పదంప చెప్పాడు ఆయన. మీకా 4:10 ద్వారా దేవుడు ప్రవచనంతో మాట్లాడారు. రత్నాన్ని ఒక ఆమె శ్రీకాకుళం నుండి వచ్చింది. ఎంత భయంకరంగా దేవుని యెహోవా ఆత్మ ఆమె మీదకి వచ్చి భూకంపం వచ్చినట్టే అలా భయంకరమైన పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలో ఆవరించి మరి ఆమెతో ప్రవచనం చెప్పారు. మా ఇంట్లో చర్చికి రావడం అవ్వలేదు ఆ రోజు. అందరం కలిసి ఇంట్లోనే కూడుకున్నాం. ఎందుకంటే ఇంట్లో కూడా ఫస్ట్ 3వ శతాబ్దానికి ముందు ఇంట్లోనే దేవుని ప్రార్థనలు అన్నీ కూడా జరిగాయి. అకుల ప్రిస్కిల్లా ఇంటిలోని, మరి లూదియా ఇంటిలోని, మీరు చూస్తే కొలస్సీలు 4:15 నెంఫా ఇంటిలో సంఘాలు స్థాపించారు. అలాగే ఆ ఇంట్లో కూడా ఈ సంఘాలు స్థాపించారు. కానీ దుష్టుడు ఎలాగ భ్రష్ట సంతానంగా చేసి మరి అనేకమైన బాధల దగ్గర తిరుగుతారని ఉంది కదా వాక్యం. ఆ ఎఫెసీయులు 4:6 ఉంటుంది, అనేకమైన బాధకుల వైపు తిరుగుతూ ఉంటారు అని చెప్పి. అలాగా ఉండకుండా దేవుడు మనలో ప్రేమించి దేవుని బిడ్డలందరితో మాట్లాడుతున్నది ఏంటంటే మొదటి 19 అకుల ప్రిస్కిల్లా ఇంటిలో కూడా సంఘం ఏర్పడింది. 3వ శతాబ్దానికి ముందు మరి అక్కడ సంఘాల హస్తకృతాలే లేవు. మరి అపోస్తలుల 2వ అధ్యాయంలో కూడా ఇంటింటా రొట్టె విచ్చుచు, మరి ఇంటింటా రొట్టె వినడం అంటే ఏంటి? ఇంటింటా కూడా సంఘం ఉందని కదా అర్థం. అక్కడ కొత్త నిబంధనలో
మరి దేవుడు ప్రతి దినము తప్పక దేవాలయంలో కూడుకోవాలి, ఇంటింటా రొట్టె వినాలి. ఒక్కసారి దేవాలయానికి రాలేన పరిస్థితులు ఉంటే, దూరం అయిపోతే, వృద్ధాప్యంలో ఉంటే అటువంటిప్పుడు ఇంటిలోనే పెడతారు. కాబట్టి మరి అపోస్తలుల 18వ అధ్యాయము 1-3 చూస్తే మరి అక్కడ ప్రిస్కిల్లా కోసం ఉంటుంది. ఎఫైరేట్ ఆసియా మొత్తంలో క్రీస్తుకి ప్రథమంగా ఉన్నాడు. అతను ఒక స్నేహితుడిగా ఉన్నాడు, ఆయన కోసం ఉంది అక్కడ 5వ వచనంలో. మరి 3వ వచనం వరకు అకుల ప్రిస్కిల్లా కోసం ఉన్నది. మరి అపోస్తలుల గారు 16వ అధ్యాయంలో అయితే ఫీబే కోసం ఉంది. ఫీబే ఒక దేవత పేరు. నేను కూడా ఒక అమ్మాయికి ఫీబే అని పేరు పెట్టమని దేవుడు ఆమెతోనే మాట్లాడాడు. హాస్టల్లో ఉంటే ఇక్కడ జమ్మగుడ్లో నేను దేవుని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు అందులో ఒక అమ్మాయి, 3 అక్కచెల్లెలు ఆడపిల్లలు, అందులో పెద్ద పాప ఆదిలక్ష్మి ఏదో పేరు, ఆమె పేరు. దేవుడు ఫీబే అని పిలిచాడు. 4వ తారీఖు బాప్తిస్మం తీసుకోమని చెప్పారు. ఆమె ఇక్కడ అపోస్తలుల 16వ అధ్యాయంలో ఉంది. ఫీబే అంటే దేవత పేరు. ఆమె ఏంటంటే పౌలు గారు యెరూషలేము వెళ్తుంటే మరి రోమా సంఘానికి ఒక ఉత్తరం తీసుకుని వెళ్ళడానికి పనిచేసింది. స్త్రీలు అనేకమైన పనులు చేశారు సంఘంలో. ముందుగా దేవుడు స్త్రీలను ఎక్కువగా ఆశ్రయించి వాళ్ళ ప్రేమను చూసి దేవుడు వాళ్ళ విషయంలో పునరుత్థానమైన వార్తలు కూడా మరి దేవుడు తిరిగి లేచినప్పుడు మన స్త్రీగా అప్పచెప్పాడు ఆ పని, సువార్త పని. మరి కాబట్టి అనేకమైన స్త్రీల గురించి కూడా మనము నేర్చుకున్నాము, ఒక మెసేజ్ అంతా అదే వాక్యం మనం పోయిన వారంలో నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ 1 కొరింథీయులు 2వ అధ్యాయంలో 14వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, దేవునితోనే డైరెక్ట్గా మాట్లాడిన వాళ్ళు పురుషోత్తలే కాదు, స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా దేవుని నామంతో నింపబడ్డారు మేడగదిలో. మరి ఇక్కడ ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితోనే మాట్లాడుచున్నాడు. దేవునితోనే డైరెక్ట్గా మాట్లాడతారు, భాషలతో మాట్లాడు. హానోకు మరి ఆనాడు నడిచాడంటే భౌతికం ఉన్నప్పుడు నడిచాడు. మరి మనం ఆత్మ సంబంధమైన మనుషులం కదా. పౌలు అంటాడు కదా, ఆత్మ సంబంధమైన మనుషులతో మీతో మాట్లాడలేకపోయాను, ఎందుకంటే మీరు ఇంకా శరీరానుసారంగా ఉన్నారు కాబట్టి, మీరు పాలు తాగాల్సినరే కాబట్టి బలమైన ఆహారం మీకు తగదు అంటున్నాడు. కాలం బట్టి చూస్తే మీరు బాధులుగా ఉండవలసిన వాళ్ళు, మీకు జ్ఞానేంద్రియాలు లేవు అంటున్నాడు అక్కడ హెబ్రీ 5వ అధ్యాయంలో 12వ వచనం నుండి. కాబట్టి ఆ బలమైన ఆహారము అర్థమవ్వాలంటే, తండ్రి చిత్తము మీకు అర్థమవ్వాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి శక్తివంతులైనప్పుడు ఇక్కడ భాషలతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ పొందుకుంటే భాషలతో మాట్లాడతారు, మనుషులతో కాదు, దేవుడితోనే మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడనూ గ్రహింపుడు కానీ వాడి ఆత్మ వల్ల మర్మములు పలుకుతున్నాడు. ఆనాడు హానోకు శారీరకంగా ఉన్న యేసయ్యతోనే నడిచాడు. మరి ఆత్మ మర్మాలు అన్నీ కూడా దేవుడు ఆదామాములు అలా మాయ చేస్తే, అలా మోసం చేస్తే ఆ ఏదోని వనాన్ని నుండి తగిలేశాడు. తన్ని తగిలేసి మరి అక్కడ నుండి వెంటబెట్టేసి వాళ్ళని, మరి వాళ్ళతో కలవలేదు వాళ్ళతో. మరి అక్కడ కెరూబు నుంచాడు అగ్ని జ్వాలగా. అలా ఉంటున్నావా నువ్వు? దేవునితో సహవాసం లేకుండా, సేవకులతో సహవాసం లేకుండా ఎలా ఉంటున్నావు? ఇక్కడ హానోకు ఏంటంటే దేవుడితో ఆత్మ సంబంధంగా మర్మాలు తెలుసుకోవడానికి దేవుడు దుఃఖపడుతున్నాడు. వాళ్ళ మాట వెళ్ళదు. వాళ్ళు ఎంత ప్రణాళిక చెప్పిన దేవుడు చేశాడు. ఏదైనా మనల్ని మరి దేవుని బిడ్డలుగా ఆదాము హవ్వని, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని నారీకంగా చేస్తే పాముతో సహవాసం చేయొచ్చాలగా. అలాగే దేవుడు మంచి కాపరిని నీకు ఇస్తే నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? పాముతో సహవాసం చేస్తుంటే నీకు పాములు కనబడుతున్నాయి, సింహాలు కనబడుతున్నాయి, ఇంట్లో బంధించినట్టు వస్తున్నాయి, అనేకమైన జంతువులు. అంటే అటువంటి హృదయం, అటువంటి పనులు చేస్తే అవి ఉన్నట్టు దేవుడు యోబు 33:14 ఉంటుంది. కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. 1 2 సార్లు మాట్లాడతాడు. అటు విడుదల కళలు రావాలి, అవి తప్పక నెరవేరుతాయి. అవి జాబు చేయక వస్తాయి, అవి తప్పక నెరవేరుతాయి. హబక్కు 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. కాబట్టి వాటిని రాసుకోవాలి, వాటిని పట్టుకొని ప్రార్థన చేయాలి, సరి చేసుకోవాలి.
దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుడు దుఃఖపడుతుంటే హానోకు కరెక్ట్గా దేవుడికి ఇష్టమైన ప్రణాళికలో తన మర్మాలు, భవిష్యత్ జ్ఞానాన్ని అన్నీ కూడా నేర్పించడానికి మరి హానోకు దొరికాడు. మరి మనము దేవుడికి ఇష్టంగా ఉన్నామా? మనము దేవుడితో మాట్లాడుతున్నామా? ఇప్పుడు భాషలతో మాట్లాడేవాడంటే మర్మాలు వలుతున్నాడు. దేవుడితోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డ, నువ్వు మాట్లాడాలని ఇష్టపడుతున్నావా? దేవుని ఆత్మ పొందుకోవాలని ఇష్టపడుతున్నావా? దేవునితో డైరెక్ట్గా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవరితో గ్రహింపడు, కానీ వాడు ఆత్మ వల్ల మర్మంలో పలుకుతున్నాడు. కాబట్టి మర్మాలు దేవుడు మనకు నేర్పిస్తాడు. మర్మాలు మనకు దేవుడు అనేకమైన మర్మాలు మనకు తెలుసుకోకపోతే దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆయన రహస్య రాకడ ఎలా ఉంటుందో తెలియదు. రహస్య రాకడంటే ఏదో తెలియదు, రెండవ రాకడంటే తెలియదు, బహిరంగ రాకడంటే తెలియదు. అవన్నీ వివరిస్తున్నా అర్థం కావట్లేదు. చాలా మందికి అర్థం కావట్లేదు. కారణాలు అవే. కాబట్టి దేవుడి పిల్లలారా, దేవుని ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు, నా కుమార్తెలు అని పిలిచిన బిడ్డలారా, దేవుడు ఆ భ్రష్టత్వం నుండి అనేక మందిని విడిపించడానికి దేవుడు పిలుస్తున్నాడు మనల్ని. మనం బాగున్నాం కదా అని ఊరుకోవడానికి కాదు. దేవుడు మర్మాలు చెప్తుంది మనకి. లూకాసువార్త 11వ అధ్యాయము చూద్దాము. లూకాసువార్త 11వ అధ్యాయము 11 నుండి 13వ వచనం వరకు పరిశుద్ధాత్మని దేవుడు ఎలాగిస్తాడు, ఎలాగా తండ్రి యొక్క హృదయం ఎలాగుందో ఆలోచించండి. లూకాసువార్త 11వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు మీకోసం చదువుతున్నాను. చక్కగా రాసుకోండి. వేగునే లేచి ప్రార్థన చేయండి. దేవునికి సమయం ఇవ్వండి. ప్రాణాత్మ దేహాలు దేవునికి అంకితం ఇవ్వండి. సజీవ యాగంగా మా దేహము మీకు సమర్పిస్తున్నామయ్యా. రోమ 12:1-2 వచనాలు ఉంది కదా. దేవుడు బతులాడుకుంటున్నాడు. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపలు అడిగితే చేప ప్రతిగా పామునిచ్చిన తండ్రి ఒకడు పిల్లాడు అడుగుతున్నాడు అనుకో, చేప అడుగుతుంటే పామిస్తాడేంటి? గుడ్డుని అడిగితే తేలినిచ్చిన క్వశ్చన్ మార్క్. గుడ్డుని అడిగితే తేలినిచ్చిందో ఇదే గుడ్డు అని అంటే ఎలా ఉంటుంది? మరి ఇవ్వడం వద్దండి. మామూలు తండ్రి ఇవ్వకపోతే మరి పరలోక తండ్రి మన సృష్టికర్తనే దేవుడు మనకి అలాగిస్తాడు. కాబట్టి మీరు చెడ్డవారేంటి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా మంచి ఇవ్వాలని మీ పిల్లలకి మీరు ఎలాగైతే అనుకుంటున్నారో అలాగే పరలోకమందున మీ తండ్రి తన్ను అడిగే వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహిస్తాడంట. ఆమేన్. నిత్యంగా ఇస్తాడు. మీరు ఎలాగైతే మంచి ఇవ్వాలని ఆశపడుతున్నారో, మన పిల్లలకి ఎలాగైతే మంచి ఇవ్వాలి, అది చక్కగా ఉండాలని మనం ఆశపడుతున్నామో, పరిశుద్ధాత్మని అడిగినప్పుడంట దేవుడు నిత్యంగా ఇస్తాడంట. అలాగే మార్కు 16వ అధ్యాయము 17వ వచనంలో కూడా నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను. నమ్మిన వారి ఎడల ఈ సూచక్రియలు కనబడతాయి అని చెప్తున్నారు. అందులో కొత్త భాషలో మాట్లాడడం ఉంది. 17వ వచనంలో నమ్మిన వారి ఎడల ఈ సూచక్రియలు కనబడను. ఎవరైతే నమ్ముతారో, పరిశుద్ధాత్మ పొందుకుంటారో, బాప్తిసం పొందుకుంటారో, అలా నమ్మితే నాతో మాట్లాడద్దమ్మా, పాస్టర్ గారు ఇలాగ ఆడతారు, నేను ఏది కావాలంటే చేసేస్తాను, అన్ని మాటలు నచ్చుతాయి కానీ ఈ మాటలు నచ్చవు. సాతానుగాడు నడిపించేస్తున్నాడు. అలాంటి బిడ్డలు వదిలేస్తానా? ఆడపిల్ల పుడుతుంది అని అనుకుంటే దేవుడు మగపిల్లవాడు పుడతాడమ్మా. నీ భర్త నీకు అన్యాయం చేశాడు, వాడి సాతానులా తయారైంది, అలా పాడు చేశాడు, నువ్వు అవసరం లేదంటున్నాడు. కాబట్టి నీకు మగపిల్లవాడే పుడతాడు. ఎందుకంటే ఆడపిల్ల అయితే నీలాంటి జీవితం ఆ పిల్లకి రావడానికి అవకాశం ఉంటుంది. ఆడ పాపాలని, ఆ తల్లిదండ్రుల పాపాలు పిల్లలు ఒడిలో తోసేస్తానని ఇర్మియా 32:18 మాట. తల్లిదండ్రుల పాపాలు పిల్లలు ఒడిలో తోసేస్తే మరి ఆ పిల్ల కూడా ఈ తల్లిలాగా తయారవుతే ఎంత ప్రమాదం అది. కానీ మగపిల్లడైతే చాలా బలంగా తయారవుతాడు. ఇనోషన్ పేరు పెట్టాము. ప్రార్థన స్టార్ట్ అవుతుంది కదా, ఇనోషన్ ప్రార్థన స్టార్ట్ అయిన రోజు ప్రపంచం అంతా అంత
మంచి పేరు పెడితే ఆడి చిన్న పిల్లడని ఎంతో ఊకొడుతూ మాట్లాడుతుంటే కిలకిలగా లాడిపోతాడు. నేను మాట్లాడుతున్నా, మరి ఆ అమ్మమ్మ మాట్లాడుతున్నా, చాలా ఇష్టపడిపోయి ఎంత పరవశించిపోయి పులకరించిపోతాడో నిజంగా దేవుడు మహిమ కలుగుగాక. మరి తల్లినేమో తల్లి అలా బాగా పెట్టచ్చా సాధారణ మాటలు వినుకుంటూ భాష్యం గారు చాలా మంచి మాటలు చెప్తారు, చాలా చక్కగా మాట్లాడతారు. కానీ దేవుడు మాటలైతే నాకు ఇష్టం ఉండవు. అటువంటి మాట్లాడుతాను చెప్పు అని చెప్తుంది. ఎవరు మాట్లాడుతున్నారు? అది ఎవరి వల్ల నడిపించబడదో? ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారు అంటున్నాడు. దేవుడు మూలంగా నడిపించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడు. అప్పుడే ఏముంటుందంట, పరిశుద్ధాత్మ అడిగినప్పుడు నిశ్చయంగా పొందుకుంటావు. పొందుకున్నప్పుడు పాములు ఎత్తుపట్టుకుంటారట. పాము అనే సాతానుడు ఆదాము వల్లే ఆ సాతాను పాము రూపంలో రెండు మాటలు, ఇది దేవుడు కావాలి, దెయ్యము కావాలి, రెండు మాటలు. అంటే ఇక్కడ ఆదాము వల్ల ఆత్మ ఎలా ఇప్పటి వరకు ఈ తరం కూడా ఎలాగ పిల్లల్ని తినేస్తుందో ఒకసారి ఆలోచించండి. పాముల్ని ఎత్తి పట్టుకుంటారంటే ఎవరైతే పరిశుద్ధాలను పొందుకుంటారో బాప్తిసం, దేవుడి బిడ్డల దగ్గర బాప్తిసం, దేవుడికి ఇష్టమైన కాపల దగ్గర బాప్తిసాలు పొందుకుంటారో, పాములను ఎత్తి పట్టుకుంటారో, మరణకరమైనది త్రాగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు వారు స్వస్థత పొందుతారంట. ఈలాగ ప్రభేసి వారితో మాట్లాడిన తర్వాత పరలోకంలో చేర్చుకోవడం దేవుడు కుడిపార్శ్వనందు ఆశ్చర్యుడయ్యాడట. దేవుడు మనలో కూడా కుడిపార్శ్వన ఆశ్చర్యుడు అవ్వాలని దేవుడు ఆశపడుతున్నారు. ఇక 17వ వచనంలో నమ్మిన వారి సూచిక్రియలు చేస్తాడంట. ఆ సూచిక్రియలు పాములు ఎత్తుపట్టుకుంటారు. 18వ వచనం ఉంది. ఆ సూచిక్రియలు మనం చేయొచ్చు. మన ద్వారా దేవుడు చేస్తున్నాడు కదా. 8 సంవత్సరాల పరిచయంలో ఇవన్నీ కూడా చేశాడు. ఎలా పిల్ల పాము వచ్చి మరి ఆశా జ్యోతి మీద చేతి మీద పడిపోయింది. హోల్నైట్ ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే కిటికీలు తలుపులు ఇవన్నీ పాపమైపోయినా అన్ని మొత్తం చేయించడం జరిగింది. ఒక 10-15 రోజులు అక్కడే ఉన్నాను నేను. అక్కడ ఉండి అవన్నీ కూడా చేయించడం జరిగింది. పిల్లలు ఒడిగిపోయారు. హోల్నైట్ ప్రార్థన రమ్మని దేవుడే వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు వచ్చారు. మరి వాళ్ళు నడిపిస్తున్నారు. జరుగుడు సంఘం, ఇంగ్లాపల్లి సంఘం, 2 సంఘాలు కలిపి హోల్నైట్ ప్రార్థన నడిపిస్తున్నారు. దేవుడు మరణకరమైన తాగన అది వారికి హాని చేయదు అంటాడు. రోగుల మీద చేయించాడు. అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డారు, స్వస్థతలు అందుకున్నారు. మరి ఇక్కడ నమ్మిన వారి అన్నట ఈ సూచిక్రియలు చేశాడు. అవి ఏంటంటే నా నామమున దెయ్యాలు వెళ్ళగొడతారు. అనేక మంది దెయ్యాలు 8 పరిచయాలలో దేవుడు వెళ్ళగొట్టడం జరిగింది. భాషలో మాట్లాడుతూ ఉంటే చాలా మంది ఒరిగిపోతుంటే శ్రీరామూర్తి హాస్పిటల్లో ఉన్న మరి సౌందర్య అని ఆమెకి బాప్తిసం ఇచ్చి మహిమాలు ఏర్పడమైంది. ఆమెకి ఆ చీకట్లో వచ్చేసినప్పుడు మరి అందరూ కూడా అక్కడ మరి అన్ని జనాలు అందరూ కూడా మరి చాలా భయపడిపోయారు. దుష్టుడు రాగానే భయపడిపోవాలి. దేవుడి పిల్లలు ధైర్యంగా ఉంటారు. సాతానుతోటి మనుషులతోటి నడిపించబడిన వాళ్ళకి భయం వేస్తుంది. అందుకే పిరికి వారు దేవుడి రాజ్యానికి వెళ్ళాలని వాక్యం అందుకే చెప్తుంది. ప్రకటన 21:8లో ఫస్ట్ లిస్ట్ పిరిగివారు, తర్వాత విగ్రహారాధులు, వ్యభిచారులు, మరి నామహంతకులు, మరి ఆ మాంత్రికులు, వీళ్ళందరూ లిస్ట్ అక్కడ ఉంది. అందరికీ ఫస్ట్ లిస్ట్ పిరికి వాళ్ళదే. ఎందుకంటే ఆ పిరికి గల వాళ్ళందరూ కూడా చెట్టు పిల్లలు ఆడుతూ ఉంటే ప్రార్థన చేశారు. ఇంకొక 3 తబిత, అదస్య, మరి అది అమ్మాయి కాలేబు, అలాగే కొంతమంది బిడ్డలు నాతో ఉన్నారు. చెట్టు పిల్లలు అయితే బోల్డ్ మంది ఉండి నాతో ప్రార్థన చేస్తూ దాన్ని అది మాట్లాడడం అనేది చూసి ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. ఈ దెయ్యాలు నాతో ఫ్రెండ్లీగా. అలాగే ఎక్కడ నుండి వచ్చాం ఏంటి అంటే కథ అంతా చెప్తుంది. ఎలా వెళ్ళిపోతామంటే అది కూడా చెప్తుంది, అదే చెప్తుంది. అలా ఉన్నప్పుడు అమ్మాయి విషయంలో ఆ దెయ్యాలు వెళ్ళగొట్టడము అనేది అక్కడ జరిగింది. క్రొత్త భాషలో మాట్లాడదు అక్కడ. క్రొత్త భాషలతో మరి దెయ్యాన్ని వెళ్ళగొడుతుంటే తెలుగు వచ్చింది. తెలుగు భాషలో తెలుగు అంటే దానికి అనువాదం అంటే భాషలతో మాట్లాడేవారు వారు అర్థం చెప్పేటట్టుగా ప్రార్థన చేసుకోమంటాడు. ఏ ప్రార్థన మేము చేసుకోలేదు, కానీ దేవుడు మా పరిస్థితులను చూసి దేవుడు నా నోట్లోంచి భాషలు వస్తున్నాయి, దానికి అర్థం చెప్పేవాళ్ళు దేవుడే అక్కడ ఆన్ చేశాడు. ఆన్ చేసి వస్తే అసలు భాషలకు అర్థం చెప్పే వరము తెలియదు. ప్రవచనం వస్తుంది, దర్శనం వస్తుంది, కానీ ఆ పాస్టర్ గారు మీరు భాషలతో దెయ్యం యేసు నామములో
ఆ దెయ్యాన్ని నిలబడుతున్నారండి అని చెప్తుంది ఆ అమ్మాయి. ఎందుకంటే పర్లోకం తెలుసు మీకు ఏది కావాలో అంటున్నాడు ఆయన అక్కడ. ఎందుకంటే ఆ తల్లిదండ్రులందరూ కూడా జడిసిపోతున్నారు. వెళ్ళి ఇంట్లో మీకు చేసుకోండి, ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి, ఆ సౌదర్యాన్ని తీసుకెళ్ళిపోండి, పిల్లలందరూ జడిసిపోతారు అని చెప్పి ఆ పాపం పండుతో నడిపిస్తున్న ఆమె కూడా అనేక 12 గంటలకు అతనికి ఎవరో ఫోన్ చేశారు. ఒక ఆయన పేరు తెలియదు, నల్లగా ఉంటాడు ఆయన ఫోన్ చేసేసరికి చర్చి మీద పగలగొట్టేస్తాను, మీరు కదులుతారా లేదా ఎక్కడ ఉందా అన్నారు. అక్కడ నేను పాస్టర్ ఇంకా పని చేస్తున్నాను, ఏ రూపాయిగా ఆశపడకుండా నేను చేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ భాషలతో మాట్లాడి పిల్లల్ని సాకారులుగా ఇచ్చి మరి అనేక బిడ్డలు సాకారులు ఇచ్చి అందరూ కూడా మరి వీడియోలు అన్నీ తీశారు. చాలా వీడియోలు ఉన్నాయి, పెన్డ్రైవ్లో ఉన్నాయి. ఎందుకంటే సాక్షిగా ఉండాలని వాళ్ళు తీశారు. సాక్ష్యాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇప్పుడు కూడా. చూడండి, దేవుడు భాషలతో మాట్లాడడం, కొత్త భాషలో మాట్లాడతారు. నమ్మితే చాలు, నమ్ము దేవుడిని. నేనేం చేయమనట్లేదు, నువ్వే కోట్లాసి ఇచ్చి అక్కర్లేదు. దేవుడికి నీ హృదయాన్ని అడుగుతున్నాడు ఆయన. నువ్వు నమ్మితే చాలు. దేవుడితో నడవాలి అనుకుంటే, దేవుడితో నడుస్తున్నప్పుడు దేవుడు ఇవన్నీ ఇస్తాడు. దేవుడికి లోబడినప్పుడు దేవుడికి లోబడతాం, దుష్టుని ఎదిరిస్తాం. యాకోబు 4:7 ఆ మాట ఉంది. కాబట్టి మార్కు 17వ అధ్యాయంలోని కొత్త భాషలో మాట్లాడారంట. అలాగే అపోస్తలులు 1:4 ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల తండ్రి యొక్క వాగ్దానాన్ని మరి ఏ విధంగా పొందుకోవాలి అనే విషయాలు అక్కడ దేవుడు నేర్పిస్తున్నారు. ఎవరైతే దేవుడికి ఇష్టంగా ఉంటారో, దేవుని ఆజ్ఞలు పాటించాలని ఆశపడతారో ఆయన వారిని కలుసుకుంటాడు, వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు. యెరూషలేముకు వెళ్ళక నా వల్ల వీళ్ళ తండ్రి యొక్క వాగ్దానం వరకు మీరు కనిపెట్టండి. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోవడం. అది ఒక వాగ్దానం. రామపత్రికలో ఉంటుంది ఆ మాట. రామపత్రికలో తండ్రి యొక్క వాగ్దానము అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఉంటుంది. బాప్తిసం తీసుకోగానే వాళ్ళు పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారు అని ఉంది. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందుతుంది అంటారు. ఆ వాగ్దానం ఎంత గొప్ప వాగ్దానం! అది ఎన్ని కోట్లు ఇచ్చినా మనం కొనుక్కోగలమా? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38-39 వచనాల్లోని ఆ మాట ఉంది. పేతురు ఏం చేశారంటే, మీరు మారుమనసు పొంది పాపక్షాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుకుంటారు. ఆ వరం పొందుకున్న వాళ్ళు అలా కూర్చొని ఉంటే అది అలాగా ఇప్పుడు చూడండి, ఏదైనా సైకిలో లేకపోతే ఏదైనా మోటార్ బైక్ కొత్తది కొంటారు, దాన్ని అలా వాడుకొని వదిలేస్తే ఏమవుతుంది? అలాగే జబ్బు పట్టేసి ఉన్నారు. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత చేతులేసి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వరం పొందుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. అపోస్తలుల కార్యంలో ఉంటుంది 8వ అధ్యాయంలో చేతులేసి పేతురు యోహాను చేతులేసి ప్రార్థన చేశారు. నేను ప్రార్థన వాక్యం పట్టుకొని పిల్లల మీద చేతులేసినప్పుడు పరిశుద్ధాత్మ వరం పొందుకున్నారు అందరూ కూడా. ఒక ఉపవాసం లేదు, ఏమీ వాళ్ళు కష్టపడలేదు, అంతే. దేవుడు అంటే మహిమనిచ్చారు. ఎందుకంటే లోపల పిలుపు దర్శనానికి తగినట్టుగా ఆయనకి ఇష్టమైన కాపరిగా నన్ను పిలుచుకున్నందుకు దేవుడు నాకు ఆ వరం ఇచ్చారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్నాక నేను దర్శనం పిలుపు మీద వచ్చాను. అదే చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుల 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించుకొని మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. వాగ్దానం ఏంటి? పరిశుద్ధాత్మ పొందుకోవడం. నేను పొందుకొని వచ్చాను దేవుని దర్శనం మీద. ఇది అంతా కూడా పాడైపోయిన ప్లేస్, చెడిపోయి పడిపోయి పాపంతో శాపంతో నిండిపోయిన ప్లేస్ ఈ జోలగుండి, మీకు అందరికీ తెలుసు. అలాంటి ఏరియానే ఇక్కడ నుండి ఇంగ్లాపల్లి, మేడపల్లి, తర్వాత ఇక్కడ జమ్ము నుండి ధరంపూర్ నుండి మరి అరకువేలి నుండి మధురవాడ నుండి గుంకాలు, చూడండి అన్నీ అలాంటి ప్లేస్లే ఇచ్చారు. అలాంటి ప్లేస్లే చెడిపోయి పడిపోయిన ప్లేస్లే. వాళ్ళందరూ నేను కలిసినప్పుడు మాట్లాడుకుంటారు. ఈ వీడియోలు చూసిన దూరంగా ఉన్న వారికి ఇప్పుడు ఏంటంటున్నారు? ఈ వాగ్దానం ఎంతవరకు అవుతుందంట? ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా
మధ్యప్రదేశ్లో కూడా మా పాప ఉంది. దూరస్తులందరికీ కూడా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందుతుందా లేదా అని మనం చూసుకోవాలి. వాక్యానుసారంగా మనం నడవాలి. వాక్యమైన అర్థంలో నడవడమే దేవునితో నడవడం. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తాం. మనం ప్రార్థన చేస్తున్నా, సాక్ష్యం చెప్తున్నా, పాట పాడుతున్నా, కన్నీరు వచ్చేస్తుంటది. అది తెలియదు మనకి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మత్తయి 10:20 ఉంది, మాట్లాడుతుంది మీరు కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. శారీరకంగా వచ్చే ఆనందంతో మాట్లాడారు. ఇప్పుడు అలాగా ఆత్మానుసారుడు పరిశుద్ధాత్మ దేవుడే ఆ వాగ్దానాల ద్వారా ఎంత దూరం వెళ్ళిపోతున్నాడో చూడండి. ఎంత దూరం వెళ్ళి మాట్లాడుతున్నది ఈ వాగ్దానం, ఆశీర్వాదం. ఒకసారి ఆలోచించండి. దేవుడితో నడవడం అంటే ఎంత దూరమైన దేవుడు నడుస్తాడు వాళ్ళతోటి, వాళ్ళ పిల్లలతోటి. ఆమేన్. కాబట్టి కనిపెట్టుకొని ఉండమన్నాడు ఆయన. అలా కనిపెట్టుకొని ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చాడు, మీరు శక్తివంతులు అవుతారు, యోధే సమరే దేశంలో అంతగా బూది గంతలో మీరు నాకు సాక్షిగా ఉంటాడని చెప్పి. అలా మనం సాక్షిగా ఉంటున్నామా? మన సాక్ష్యం పాడైపోతుందా? జంగు పట్టిపోతుందా? కొనుక్కున్నావు, చాలా ఇష్టంగా కొనుక్కున్నావు, మంచి బైకు, కారు అన్నీ కొనుక్కున్నావు, జంగు పెట్టేస్తుంటే దేవుడు పని పాడపోతుంటే పిల్లలు దేవుని ఆత్మతో నింపబడకపోతే ఎలాగా? దినము కూడా. అందుకే నూతన పరచబడాలి. బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడట దినము నూతన పరచబడుచున్నాడు అనే సాక్ష్యం ఎలా వస్తుందంటే 2 కొరింథీయులు 4:16 ప్రకారము మనం దినము కూడా అంతరంగ పురుషుడు నూతన పరచబడినప్పుడు అపోస్తలుల 1:8 ప్రకారం బూది గంతము వరకు దేవునికి సాక్షులుగా ఉంటాం మనం. అది దేవుడితో నడవడము అని అంటే. అలా నడవాలని దేవుడు ఆశపడుతున్నారు. అప్పుడు అన్య భాషలతో మాట్లాడారట అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో. మరి పెంతెకొస్తు పండుగ దినం వచ్చిందంట, అందరూ ఒక చోట కూడినారట. వెయిట్ చేయమన్నాడు కదా దేవుడు శిష్యుల్ని. అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండిందంట. ఇంట్లోనైనా దేవుడు వచ్చాడు, ఇంట్లో ఆరాధన వద్దంట. అనేకమైన బాధకులు ఎదుర్కొంటున్నారు చూడండి. మరి అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వారగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుకరించిన పొంది అన్య భాషలతో మాట్లాడారు. ఆ ఇంటికి వెళ్ళే భాషతో మాట్లాడి పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవాలో అన్ని విజయనగరంలో చూపించడం అయింది, మధురవాడలో చూపించడం అయింది. ఫస్ట్ నా సేవ కూడా మా ఇంట్లోనే స్టార్ట్ అయింది. ఇంట్లోనే ఇద్దరమే, ఆమె నేను. మేము తోటపాలలో మేము స్టార్ట్ చేసాం సంఘం. అది ఇప్పుడు ఎంత అంచెలంచెలుగా చిగురిస్తా అది ఎలాగ అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఆలోచించండి, దేవుడి ప్రణాళిక ఎలా ఉంది, సాతాను ద్వారా ఎలాగ నడుస్తున్నారు. దేవుడి బిడ్డలో మనుషులు చూసుకొని నడవడం అంటే మనుషులు నమ్ముడి కంటే, రాజులు నమ్ముడి కంటే ఎక్కువ నాశించే మీకు మేలు అంటున్నాడు. వారికి ఏదైనా పొదువే ఉండదు అంటున్నాడు. భౌతిక సంబంధమైన సాతానికి ఇస్తాడు, కానీ ఆత్మ సంబంధమైన ఇవ్వడు. దేవుడి బిడ్డ ఎక్కడున్నావో జాగ్రత్త. దేవుని రాజ్యం వెళ్ళడానికి, దేవుడితో నడవాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు మనతో. అందరూ పరిశుద్ధంతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుకరించిన కొద్ది అన్ని భాషలతో మాట్లాడుతున్నారట. నూతన ఆమె కుమార్తెకి వాక్శక్తిని అనుగ్రహించారమ్మా పాస్టర్ గారికి అని చెప్పగానే, అమ్మబాబోయ్ వాక్శక్తి అంటే ఏంటనుకున్నావు, ఏదంటే గడేలోనే అయిపోద్ది. కాబట్టి మనకి చర్చగలుగుతాం అందుకని ఎన్ని చర్చలు తిరగడం మొదలెట్టారు వాళ్ళు. సాతానుడు ఎలా నడిపిస్తాడో ఒకసారి ఆలోచించండి. అను దినములు పరిశుద్ధాలను పొందుకొని బాప్తిసం పొందుకొని చక్కటి వాక్యం ద్వారా పెరుగుతున్న పిల్లలు అను దినము కూడా నూతన పరచబడకపోతే బాహ్య పురుషుడు మరి అను దినము కూడా పరిశుద్ధాత్మను ఆ విధంగా పొందుకోకపోతే అది అలా చొంగపడుతుంది. సాతానుడు నడిపింపు, మనుషులు నడిపింపు, సొంత ఆలోచనలు, స్వబుద్ధ్యత ఆధారపడక పూర్ణ ప్రవర్తన అంతకేందు యెహోవా అధికారానికి ఒప్పుకో, అప్పుడే నీ మార్గం సరళమవుతాయి ఉంది. సామెతలు 3:5-6 మార్గం సరళమవు. ఎంత కాలమైనా సరే గమ్యం ఉండదు. ఆత్మానుసారంగా
భక్తికి స్టాండర్డ్ లేనప్పుడు ఈ హలోకి సంబంధమైన విషయం కూడా ఆరోగ్యం దగ్గర నుంచి మరి ఐశ్వర్యం దగ్గర నుంచి ఆనందం దగ్గర నుంచి ఏమీ ఉండవు. సాతానుడు ఆ విధంగా నడిపిస్తాడు. టెంపరీ ఏదైనా తిన్నా ఏదైనా మరి ఏదైనా సంతోషం ఉన్నా టెంపరీ. కానీ ఫిలిప్ గ్రంథంలో మరి 4 ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదని మీరు ఆనందించండి అన్నాడు. పౌలు గారు జైల్లో ఉంటూ ఆనందించమంటాడు. ఆనందం ఎవరికి ఉంటుంది? దేవుడితో నడిచేవారికి. దేవుడు ఆనందంతో ఉంచాడు కదా. జైల్లో ఉన్నా సరే మరి పౌలు ఆనందంగా ఉన్నాడు కదా. ఉన్నాడు మరి చూడడానికి పౌరుని చూడడానికి వచ్చిన దేవుడి బిడ్డలతో ఆ విధంగా మాట్లాడాడు. మనం కూడా ఎప్పుడు కూడా అటువంటి ఆనందం దేవుడితో నడిచినప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి వాక్శక్తి అనుగ్రహించిన కొద్దీ అన్య భాషలు ఆ విధంగా మాట్లాడాలి. అలాగా మనం మాట్లాడినప్పుడు దేవుడితో నడుస్తాం. మన దుష్టుడు ముట్టకుండా తను తాను భద్రం చేసుకోమంటాడు. మీరు దేవుని మూలంగా పుట్టిన వారని నేను ఎరుగుదును, కానీ దుష్టుడు ముట్టకుండా తను తాను భద్రం చేసుకోమని వాక్యం చెప్తుంది. 1 యోహాను 5:17-18. కాబట్టి అపోస్తలుల కార్యం 10:44 నుండి 48 వచనాలు చూస్తే అన్య జనులతో సహా దేవుని అంటే దేవుని పిల్లలుగా అభిషేకం పొందుకున్నారు. ఆరాధన చర్చిలో నేను ఆరాధన చర్చి ఆ మేడగది అనుభవం దేవుడు అక్కడ స్టార్ట్ చేశాడు. దేవుడు నేను పిలుపు దర్శనం వైజాగ్ విజయనగరం వచ్చినప్పుడు కాడి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన ఇచ్చినప్పుడు అక్కడ అన్ని జనులతో సహా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పింకి మరి శ్రీని గారి పిల్లలకి 2 మగపిల్లలు, వాళ్ళిద్దరూ ముగ్గురు కూడా అన్ని జనులే. కానీ మాకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్న సంగతే తెలియదు. కానీ పిలుపు దర్శనానికి లోబడినప్పుడు దేవుడు నేర్పించాడు. దేవుడు బిడ్డ నీకు కూడా నేర్పిస్తాడు. నాకు నేర్పించిన దేవుడు అనుభవాలు ఇచ్చి దేవుడు వాక్యం చూపించి ఆయనతో నడవడం నేర్పించిన దేవుడు కాపరిగా ఇష్టమైన కాపరిగా ఎంచుకున్న దేవుడు నీకు కూడా నేర్పిస్తాడు. దేవుని బిడ్డ ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరితో నడుస్తున్నావు, ఎవరి బట్టి నువ్వు ఈ విధంగా ఉన్నావు, ఎవరిని నువ్వు ఆశ్రయించి నువ్వు ఆశీర్వదించబడి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చున్నావు, ఈ విషయాలన్నీ కూడా దుష్టుడు ఆలోచించకుండా నడవక అని చెప్తున్నాడు కదా. దావీదు భక్తుడు పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండే చోట్ల కూర్చుంటే అదే తప్పు నీకు కూడా వస్తుంది, అదే శిక్ష నీకు కూడా వస్తుంది. కూర్చుంటే చాలు, నిలబడితే చాలు. నేను చేయలేదు కదా అంటే కుదరదు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు దేవుడు. అందుకనే దొంగలకు ఏకీవించేవాడు చీల్చేస్తాను, తప్పించేవాడు అప్పుడు ఉండడు. 50:17 వచ్చిన దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నువ్వు వ్యభిచారంతో సాంగత్యం చేస్తున్నావు, తల్లి కుమారుల మీద అపనందం మోపుతున్నావు, ఇట్టి కార్యాలు చేసినా నేను మౌనం ఉన్నాను. నాకేం జరగలేదండి, నా భర్త బాలేదు, నా కొడుకు అన్ని విషయాల్లో ఫెయిల్, ఇంకొక అబ్బాయిని ప్రేమించాడు, ఆ అబ్బాయికి మంచి సర్టిఫికేట్ కావాలి, ఆ అబ్బాయికి లైఫ్ కావాలి, జరగలేదండి. ఎలాగ జరుగుతుంది? దేవునితో గడిపితే జరుగుతుంది. నువ్వు అపహాస్యం దగ్గర కూర్చోండి, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించకుండా, దివారాత్రులని ధ్యానించకుండా, దుష్టుడు ఆలోచన చెప్పు నడిస్తే ఎలా వస్తాయి? దేవుడి మాటలు వినకపోతే ఎలా వస్తాయి? భాషలో పరిశుద్ధాలను పొందుకోకపోతే ఎలా వస్తాయి? దిద్దుబాటు అసహించుకుంటే ఎలా వస్తాయి? ఆయన వచ్చి పాపం గురించి నీతి గురించి లోకాలను ఒప్పింపచేసే ఆత్మ రావాలంటే నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం లేకపోతే దిద్దుబాటు అసహించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు రాడు. ఆయన ఆత్మను ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధమైన ఆత్మ నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుడు నీతో మాట్లాడడానికి, నీతో నడవడానికి దేవుని బిడ్డ నీతో ఇష్టపడుతున్నాడు. యెషయా 59:1-2 నీకును నాకును దోషములే గోడ అడ్డంగా వచ్చిందని ఆయన బాధపడుతున్నాడు. దేవుని బిడ్డ దేవుడు ఏడుస్తున్నాడు, దేవుడు దుఃఖపడుతున్నాడు, చాటుకి ఏడుస్తున్నాడు అన్నది వాక్యం. నేను ఆశీర్వదించిన ఎన్నిసార్లు నీకు అద్భుత కార్యాలు నీ జీవితంలో చేసినా నాకేమీ చేయలేదు అని నువ్వు ఎంతగా దేవుడిని దుఃఖపెడుతున్నావు ఆలోచించు. దేవుని బిడ్డ అపోస్తలుల కార్యం 10:44 వచనం నుండి 48 వచనాలు చూద్దాం. 44 నుంచి చూద్దాం. 44 నుంచి పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అలాగా ఆరాధన చర్చలో పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద దేవుడు నింపి సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన
వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబడిన చూచి విభ్రాంతి నందరు. నేను కూడా ఇప్పుడు అన్ని జనులు ఎలాగ బాప్తిసం తీసుకోలేదు, వాళ్ళు బొట్టు కూడా పెట్టుకుంటారు, అన్ని జనులు ఎలాగ పరిశుద్ధాత్మ పొందుకున్నారు, నేను చాలా విభ్రాంతి అంటే చాలా ఆశ్చర్యంగా చూశాను నేను పరిశుద్ధాత్మ పొందుకుంటే. నేను ఎందుకంటే మతం కులం భేదం లేకుండా మీకు తెలుసు, నేను ఆ విధంగా నేను ప్రేమిస్తూ ఉంటాను. దేవుడు ప్రేమిస్తున్నాడు, అది దేవుని ఆత్మ లక్షణాలు అనమాట. దేవుడు మన గుణాలు తెలుస్తుంటాయి, మనకే అర్థమవుతుంటాయి. దేవుని ఆత్మ, దేవుడిలో ఉన్న మనసు, దేవునికి కలిగిన మనసు మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు దేవుడు. అశుద్ధాలు పొందుతున్నప్పుడు అటువంటి మనసు దేవుడే ఇస్తాడు, మనకు రావు కన్నీళ్ళు కానీ అటువంటి గుణాలు కానీ. దేవుడు వచ్చినప్పుడు మనలో అవి ఆపరేట్ అవుతాయి. దేవుడు బిడ్డ అటువంటి పరిస్థితులు ఏంటంటే దేవుడితో నడటం. సున్నతి పొందిన వారిలో పేతుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబడటం చూచి విభ్రాంతి నందను ఎలాగా వారు భాషలతో మాట్లాడచ్చు, దేవుడు కనపరచుచుండేది వారు భాషలతో మాట్లాడుతున్నారు. దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మను పొందారు అని అంటే దాని గుర్తు ఏంటి? భాషతో మాట్లాడటం. ఆలోచించండి, భాషలతో మాట్లాడటం. కొరతలేని ఆత్మతో నింపుదని యోహాను 3:34-32 వచనాలు ఉంటుంది అన్నమాట. చూడండి, ఆ కొరతలేని ఆత్మతో నింపుతాడు. కొరత లేకుండా, కొరత లేకుండా, కొరత లేకుండా, కొరత లేకుండా, కొలమానం లేకుండా నీ ఆత్మతో నింపు, కొలమానం లేకుండా నీ ఆత్మతో నింపు. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, కొరత లేని ఆత్మతో నన్ను నింపు. దగ్గరగా నన్నెరుటకు నాకంటూ ఎవరు లేరు, నీ సన్నిధానం ఉంటే చాలయ్యా. ఆత్మలో చేరదీయుటకు నాకంటూ ఎవరు లేరు, నీ సన్నిధానం ఉంటే చాలయ్యా. నన్ను దూరం చేయకు, నిత్యము నా దగ్గరుండు, నా ఆత్మకు మంచి స్నేహితుడా. నన్ను దూరం చేయకు, నిత్యం నా దగ్గరుండు, నా ఆత్మకు మంచి స్నేహితుడా. కొరత లేకుండా, కొరత లేకుండా, కులమానం లేకుండా నీ ఆత్మతో నింపు. అలాగే దేవుని ఆత్మ మనం అలా పొందుకోవాలి. నీ ఆత్మ నా దగ్గర తీసివేది ప్రభా, నీ రక్షణానందం మరో పుట్టించని దావీదు భక్తుడు ఏడ్చాడు. పరుపు తేలిపోయినట్టుగా అలాగే ఏడాలి. నన్ను దూరం చేయకు. మనుషుల కోసం ఏడుస్తూ ఉంటారు. అమ్మ దూరం అయిపోయింది, భర్త దూరం అయిపోయాడు, 2 రోజులు అయితే రాలేదనో, బజార్కి వెళ్ళి కనబడలేదనో, ఇంకా నాకు ఫోన్ చేయలేదనో చెత్త ప్రేమది. శరీరానుసారాలు మనసు పెట్టుకుంటారట. అది ఆత్మానుసారాలు మనసు పెట్టుకుంటారు. శరీరానుసారమైన మనస్సు మరణము. అందుకే బీపీ వచ్చేస్తుంది, తలపోటు వచ్చేస్తుంది, కాలు పీకేస్తూ ఉంటాయి. ఆ టెన్షన్ కదా. నేను అనుభవించాను ఇవన్నీ. ఎప్పుడైతే పరిశుద్ధాలు పొందుకున్నానో పేపర్లో తేలిపోయినట్టు అయిపోయింది నా బాడీ. ఇంకా అవే కేర్లెస్ అని అనిపిస్తుంది. ఇదే బాధ అంట. దేవుడు మాట్లాడాడు, దేవుడు మర్మాలు తెలుసుకోవాలి, నేను దేవుడి పిల్లలు రక్షించాలి. ఇది కొరతలేని ఆత్మ వాళ్ళ నుంచి నోట్లో నుంచి ఆ మాటలే వస్తుంటాయి. చూడండి, యోహాను 3:34 ఇష్టమైన కాపర్లు పంపించాడు కదా, వైజాగ్ నుండి ఇష్టమైన కాపరి అని చెప్పి. 3 మనం ఇందాక చదువుకున్నాం కదా. ఆ ఇష్టమైన కాపరి 3 అది మీరు అడగండి, నాకు ఇష్టమైన కాపరి కావాలి, ఇష్టమైన కాపరిని ఇచ్చామయ్యా, నీకు వందనాలు అని చెల్లించండి. మనం స్తుతియాగం అర్పించుకోవడం తన మార్గాలు సరళం చేసుకుంటాడు. మీ మార్గాలు సరళం అవ్వాలంటే మీ బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా ఈ హలోకంలో పరలోకంలో కూడా దేవుని రాజ్యంలో రారాజు బిడ్డలుగా మనం ఉండాలంటే దేవుని దగ్గరికి స్తుతియాగం అర్పించాలి. స్తుతులు చెప్పాలి ప్రతి
శరీరానికి. ఎన్ని చేసినా సరే సొనుగుడే సొనుగుడు. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు అలాగైతే సొనుగారో వాళ్ళ మార్గ మధ్యాహ్న సంహరించబడ్డారు. పళ్ళల్లో మాంసం ఉండగానే మాంసం కావాలని ఏడ్చారు. అన్ని ఇచ్చినా సరే ఇంకా ఏంటి కానీ మమ్మల్ని అరణ్యం తెచ్చి వదిలేశాడని చెప్పి మోషే మీద సనుకుంటూనే ఉన్నారు. ఇష్టపడలేదు దేవుడు. ఆ బానిసత్వం నుండి దేవుడు విడిపించినా ఇష్టపడలే. అలా చదువుకుంటూనే ఉన్నారు. అలా చదువుతున్నావా దేవుని బిడ్డ? దేవుడితో నడవడానికి మధురిమ ఏడుస్తుంది. దేవుడితో నడవడానికి ఎంత బాధగా ఉంటుంది. దేవుడి పిల్లల్ని పెంచుకున్నప్పుడు వాళ్ళకి దేవుడు అనుకున్న అద్భుతకరమైన సాక్ష్యాలు ఇచ్చినప్పుడు భూదిగంతంలో సాక్షులుగా ఉండకుండా సైతానాత్మను పొందుకొని సైతాన్ సాక్షిగా ఉండి నాకు సాతాను మార్గమే ఇష్టం గెంతుతా ఉంటే నాకు ఎంత బాధగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. అలా 3 మంది నశించిపోతున్నారు భూలోకంలో. దాని వాళ్ళ విషయంలో మాకు ఏమి ఉండాలి? 34 వచనంలో ఉంది. యోహాను 3:34 వచనంలో ఎలాగనగా దేవుడు తాను పంపిన వారికి కొరత లేకుండా ఆత్మను అనుగ్రహించను. పంపితే వస్తుంది. పంపకుండా ఇష్టం వచ్చినట్టు వచ్చేసే వరకు ఉద్యోగంలో వస్తే ఏం పని చేయలేవు కదా. సర్టిఫికేట్ కొనుక్కొని వచ్చేస్తే ఉద్యోగంలో పని చేయలేవు కదా. డబ్బులున్నాయి కోటీశ్వరాలని అనుకొని నా కొడుకు కోసం నేను ఒక సర్టిఫికేట్ కొనేస్తాను అంటే ఉద్యోగం చేయగలరా? ఆలోచించింది. అన్నీ కూడా సాతానుడు చక్కగా నువ్వు చదవకపోయినా పర్లేదు, నీ బోర్డు గురిస్తుందా అనిపిస్తుంది. బోర్డు అగ్గిస్తుంది కదా. దేవుడు రాజ్యం ఇవ్వలేదు. దేవుడితో నడవడం అది నేర్పించలేదు. దాంతో నడిపిస్తుంది. ఎవరితో నడుస్తున్నావో దేవుడు బిడ్డ ఒకసారి ఆలోచించుకో. అది నరకాన్ని పట్టిపోతుంది. అది అగాధమైన గొయ్యని హృదయము అగాధమైన అది ఘోరమైన వ్యాధి కలిగినది. దేవుడు హృదయం కలిగి ఉన్నావా? దెయ్యం హృదయం కలిగి ఉన్నావా? డబ్బులున్నాయి కదా నేను ఎలాగైనా సాధించేస్తాను అనుకుంటున్నావా? రేడే నీకు ప్రాణం అడుగుతున్నాడు. రేపే నీ ప్రాణం అడుగుతున్నాడు. నువ్వేం చేస్తావని అడిగాడు దేవుడు ధనవంతుడు. కాబట్టి కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయత కానివాడు వాడి జీవం చూడగానే దేవుడు ఉగ్రత వాడి మీద నిలబడుతుంది అంటున్నాడు. నీకు కొరతలేని ఆత్మ కావాలా? ఉగ్రత కావాలా? నువ్వు విధేయత కాలేదనుకో, కొరతలేని ఆత్మ కావాలని ఉగ్రత నిలబడుతుంది అంటారు. 2 చెప్తుంది దేవుని ఆత్మ. దేవుడు బిడ్డలేదు. దేవుడు 2 చెప్తున్నాడు ఇక్కడ. అలాగే బోధిస్తాడు. మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. చేతగాడు వదిలేసి నేను పారిపోతాడు. నువ్వు వదిలేసి పారిపోతున్నావా? దేవుడికి ఇష్టమైన కాపరిగా దేవుడు నిర్ణయించినప్పుడు 23:15 ఉంది చూడు. ఆయన ఇష్టమైన కాపరులు అంటే దేవుడు నీ కోసం పంపిస్తాడంటాడు. మీకు నియమిస్తాడు. వారి జ్ఞానంతో వివేకంతో మిమ్మల్ని ఏలుతారంటే ఇదే ఏలాలి. గద్దించే దైవావేశం వల్ల గద్దించే బుద్ధి చెప్పు శిక్ష కూడా వేయి అంటున్నాడు. చాలా చక్కగా నువ్వు తిరుగుతున్నావమ్మా 10 పిల్లలాగా ఒక పిల్లలాగా అని అంటావా? దాన్ని చాలా ఈరోజు వచ్చావు కదా చాలా బాగున్నదే ఎన్ని రోజులు వచ్చావో అని ముద్దులాడతావా? దేవుడు వేస్తాడు కఠినమైన తీర్పు బాధకులకి. యాకోబు 3:1 ఉంది. మీరు బాధకులు ఉండడం మానేయండి అంటాడు. ఇది చేతకపోతే మానే అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఆదాము హవ్వల ప్లేస్లో హానోకుని ఎంచుకున్నాడు. అలాగే నీ ప్లేస్లో దేవుడు అరుణకాంతిని ఎంచుకున్నాడు. దేవుడు నాకు ఎంచుకున్నాడు. నువ్వు చేయకపోతే ఎవరు చేయాలనుకుంటున్నావా దేవుడి పని? జకర్యా 3:7-11 మీరు చూస్తే ఆ అరుణకాంతి చేస్తుంది ఆ పని. దేవుడు ఎంతమందికి అప్పచెప్పాడు ఆ పని? చాలా మందికి అప్పచెప్పాడు. కానీ దేవుడు ఎంచుకుంటాడు. హానోకుని ఎలాగైతే నడిపిస్తున్నాడో అలాగా దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు బిడ్డ ఒకసారి చదువుకో ఆ మాటలు. జకర్యా చదువుకుందాం. జకర్యా గ్రంథం 3:7-11 హానోకు దేవుడు మాటలు విని నడిచాడు. మరి దేవుని ఆలయం కోసము దేవుడు ఇచ్చాడు. ఆలయం 8 చోట్ల నేను జీవితంలో ఏడ్చింది దేవుని ఆలయం కావాలని. ఏ రోజు ఏదే కావాలని నేను ఏడలే. నాకు ఇచ్చాడు. పరిచర్యని చూసి తోడేలు గొర్రెపిల్లి ఎత్తుకోవడం చూసి దక్షిణ భాగాలు కూడా ఎత్తుకుపోయింది దెయ్యం. ఎక్కడ పడితే అక్కడ వేసిందా, ఎక్కడ పడితే వెళ్ళి అక్రమం విస్తరించడం చేత అనేక ప్రేమ చల్లారిపోయింది. 5 దినాలు ప్రేమ లేదు, చల్లారిపోయింది. మొదలున్న ప్రేమ లేదు.
రివర్స్ మాకే బాగు చేస్తుంది ఆ సాతాన్ని ఎదుర్కొంటారు. తనకి ఎంత వాక్యం వచ్చో, సాతానికి ఎంత బాగా వాక్యం వచ్చో రివర్స్ బోధ చేస్తుంటుంది. ప్రేమ లేదండి మీకు అనేసి. చూడండి, జకర్యా గ్రంథంలో ఉంది 3వ అధ్యాయము. జకర్యా 3వ అధ్యాయము 17వ వచనం నుంచి. 3వ అధ్యాయము 7 నుండి 11 వచనం. 3వ అధ్యాయం 7 నుండి 11 వచనం. అతను పరిస్థితి ఏంటి అందరు రాసుకోండి. దేవుని ప్రణాళిక ఏంటి అనే విషయాలు రాసుకోండి, ఊహించేద్దాము. జకర్యా గ్రంథంలో మరి దేవుడు నిర్ణయిస్తాడు కొంతమందిని. నా దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యము వారికి ఇస్తున్నాను అంటున్నాడు ఆయన. చూడండి, రాసుకోండి, మీకోసం చదువుతున్నాను. 7 నుంచి 3వ అధ్యాయం 7 నుంచి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన దేవనగా నా మార్గంలో నడుచుచు. హనోకు నడిచాడు దేవుడు మార్గంలో. మరి నువ్వు నేను నడుస్తున్నామా? ఎక్కడున్నావు మనం? నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనని ఎడల దేవుడు ఏ పని అయితే అప్పచెప్పాడో చూడండి, కొంతమందికి కొన్ని పనులు అప్పచెప్తారు దేవుడు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. అవన్నీ కూడా మనం ముందుగా చెప్పుకున్న మాటలే. మరి దేవుడితో ఈరోజు నడవాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. ఫిలిప్పీలు 1వ వచనంలో యేసునందున సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులను, క్రీస్తు యేసు దాసులైన పౌలు తిమోతి శుభమని చెప్పు వ్రాయినది. అధ్యక్షులుగా ఉంచారా, లేకపోతే పరిచారకులుగా ఉంచారా, సేవ చేయడానికి దాసులుగా ఉండడానికి పిలిచారా? ఆ విషయాలు ఇక్కడ చెప్తున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన దేవనగా మార్గములో నడుచుచు నేను మీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనని ఎడల. ఈ పదవి అనేది అధ్యక్షత పదవా, లేకపోతే పరిచర్య చేసే పదవా, ప్రార్థన చేసేదా? ఏ పరిచర్య ఇచ్చాడు? సువార్త చేయవలసిన పరిచర్య ఇచ్చారా? ఏ పరిచర్య ఇచ్చారో అదట భద్రముగా గైకొనిన ఎడల నీవు నీ మందిరము మీద అధికారివై నీ ఆవరణములను కాపాడువాడవగుదు. ఇక్కడ స్త్రీ పురుషుడు చిన్న పెద్ద భేదాలేం లేవు. మనుషులు కల్పించిన పద్ధతులు అవే దైవోపదేశాలు. వ్యర్థమైన ఆరాధన చేస్తున్నావు, నీ పదవులతో గమనించగా కానీ నీ హృదయం దేవుడు దూరంగా ఉందంటున్నాడు దేవుడు. మనుషులు కల్పించిన పద్ధతులు చాలా ఉన్నాయి. ఆ పద్ధతులే ఇష్టపడిపోతున్నారు, అన్యాచారాలు. అదే భ్రష్టమైన పిల్లలారా రండి అని చెప్తున్నారు వాళ్ళనే. మరియు ఏమని చెప్తున్నారు? నడుచుచు నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొనేడల నీవు నా మందిరం మీద అధికారివి, నా ఆవరణములను కాపాడువాడవద్దు. మరి ఇక్కడ నిలబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము. దేవుని సన్నిధి నిలిచే భాగ్యం ఇది నీకు ఇస్తానంటాడు. దేవునికి మహిమ కలుగు కాక, దేవునికి మహిమ కలుగు కాక. భాగ్యం అది, దేవుని సన్నిధిలో నిలబడే భాగ్యం అది. మహారాజు పురుగులు పట్టి చనిపోయింది. దేవుని స్వరం కాదు, ఇది మానవ స్వరము అనగానే ఆ పురుగులు కట్టి చనిపోయాడు. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా దేవుడు సజీవుల లెక్కలో దేవుడు మాటలు ప్రకటించడానికి ఇచ్చాడంటే అది భాగ్యమే కదా. పురుగులు కట్టి చచ్చిపోతాం కదా అర్థమైపోతే. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశంలో అని వ్యర్థమైన ఆరాధన చేస్తున్నావు, తప్పుడు బోధలు, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే ఆ తప్పుడు బోధల వైపు వెళ్ళము, వాక్యాన్ని అనుసరిస్తాము. దేవుడు స్త్రీలకు ఎంతగా ప్రేమించాడో నిజంగా. సైన్యములాగా స్తుతించారు. మిరియాము ఎలాగ స్తుతించి ప్రవక్తలాగా న్యాయాధిపతిగా వాడబడింది. అనేకమైన స్త్రీలు కోసం మనం చెప్పుకున్నాం మనం. కాబట్టి ఎవరి పేరే నేను జీవగ్రంథం రాయబడ కనబడిన వాడు అగ్నిగణంలో పడవేయబడతాడు. అందుకని దేవుని రాజ్యం వెళ్ళాలంటే దేవునితో నడవాలి. నడకపోతే పేరు. ప్రకటన 20:15 ఉంది.
కాబట్టి అపోస్తుల 12:21 నుండి 23 వచనాలు చూస్తే అక్కడ జనులు ఇది దైవ స్వరము, ఇది మానవ స్వరము కాదని కేకలేశారు. అతని దేవుడు మహిమపరిచినందున వెంటనే ప్రభువుతో అతని మొత్తని కనుక పురుగులు పడి ప్రాణం విడిచి చచ్చిపోయాడు అన్నమాట. చూడండి, అలా చచ్చిపోకుండా దేవుని సన్నిధిలో నిలబడమంటే అందరూ ఎక్కిపోయేది కాదు. అందరూ ఆ భాగ్యము అనుభవించలేరు. దేవునితో నడిచే పరిస్థితులు ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. నీవు నా మందిరం మీద అధికారమే, నా ఆవరణలను కాపాడువాడు మరి ఇక్కడ నిలబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచి భాగ్యం అనిగిత్తను. మరి ఫరోకి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? ఫరో రాజుగారు కదా, మనం తెచ్చేయచ్చా? నాయకులు తెచ్చేయచ్చా? దేవుని సన్నిధిని నిలబడే భాగ్యము వారికి ఇవ్వచ్చా? ప్రధాన మనుషులు కల్పించిన పద్ధతులు అనుసరించేస్తున్నారు. వాళ్ళ హృదయం దూరంగా ఉంది దేవునికి, అందుకే ఇచ్చేస్తున్నారు. ఒకసారి ఆలోచించుకోండి. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యానికి దేవునితో నడిస్తే దేవుని రాజ్యానికి వెళ్తాం. మానవుడు అలా వెళ్ళిపోయాడు, మరణం చూడకుండానే వెళ్ళిపోయాడు. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపగలను. ఏదనగా చిగురను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేను ఇచ్చిన రాతిని తీర్చుడి, ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి, దాన్ని చెక్కబడి పని చేయవాడును నేనే. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరి ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషములను పరిగణించును. ఆ దినమున ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవద్దురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఎవరైతే నిలబడతారో వాళ్ళకి ఇటువంటి ఫలం ఇస్తారు, ఇటువంటి ప్రతిఫలాలు, ఇటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడనమాట. ఇటువంటి ఆశీర్వాదాలు కావాలని, అలాగే ఆశీర్వాదకరంగా మనం ఉండాలని చెప్తున్నాడు. కానీ దేవుడు ఎంత దుఃఖపడి దేవుడు ఉజ్జగించి దేవుడు చెప్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో కూడా 8వ అధ్యాయంలో కూడా భాషలతో మాట్లాడినప్పుడు ఆ కొరతలేని ఆత్మ ఉన్నప్పుడు దేవునితో మనం నడవగలం. అందుకని మనం పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి, భాషలతో మాట్లాడే కొరతలేని ఆత్మను కలిగి ఉండాలి. నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉండి దేవుని పరిచర్య చేయడానికి, దేవుని బిడ్డల మతం కులం భేదం లేకుండా వాళ్ళని ప్రేమించి ఆదరించి కన్నీరు గురించి వాళ్ళని స్వస్థపరిచి చీకట్లు వెళ్ళగొట్టి మరి చెడుపులు చిల్లకల నుండి విడగొట్టి ఆ బంధకాలను విడవించే శాపగ్రస్తమైన జీవితాలు వెలిగించడానికి దేవుడితో నడవాలి అని దేవుడు బ్రతిమలాడుకుంటూ దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. దేవుని బిడ్డ అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 14 నుండి 19 వచనాల్లో చూస్తే సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములోని అపోస్తలు విని పేతురు యోహాను వారి యొద్దకు పంపించారు. వాక్యం అంగీకరించారని యెరూషలేము నుండి పేతురు యోహాను పంపించారు. వీరు వచ్చి వారి పరిశుద్ధాలను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేశారు. పేతురు యోహాను అంతకు ముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారి ప్రభువైన యేసు నామములో బాప్తిసం మాత్రమే పొందారు. ఒకప్పుడు పరిస్థితి నాది అదే. 8వ క్లాస్లో నేను బాప్తిసం పొందుకున్నాను తప్ప పరిశుద్ధాత్మ వరము ఉన్నదని తెలియదు. అది అపోస్తలుల 19వ అధ్యాయంలో ఉంటుంది. మరి వీళ్ళకి కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే నేను 20, 21, 23 సంవత్సరాల్లో అప్పుడు దేవుడు నాకు పెళ్ళైపోయి 2 పిల్లలు పుట్టేశారు. అప్పుడు నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను. ఆ శ్రమలో కొలువులో కాలుతున్నప్పుడు దేవుని దగ్గరికి రావడమైంది. బాధ వస్తేనే నాకు అప్పుడు బోధ అర్థమైంది. దేవా, నాలో ఎవరు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు, నాకు భక్తి నేర్పించు అన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అప్పుడు నా మీద చేతుల నుంచి ఎవరు చేతులు ఉంచలేదు. కానీ నేను పరిశుద్ధాత్మ వెళ్ళిన రోజే 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ పరిశుద్ధాత్మ పొందుకోవడానికి. ఆ ఫాస్టింగ్ ప్రేయర్ వెళ్ళగానే పరిశుద్ధాత్మ పొందుకున్నాను. మరి ఆ పాస్టర్ గారు ఏమిటి అన్నయ్య ఏం చేశారంటే నాకు సముద్రంలో బాప్తిజం ఇచ్చారు. చెల్లి నువ్వు మళ్ళీ బాప్తిజం తీసుకోవాలి, అది చల్లదు అన్నాడు ఆయన. అది అపోస్తలుల 19వ అధ్యాయంలో ఉంది. అలాగే తీసుకున్నప్పుడు ఆయనలో ఉన్న వరాలు ఫుల్గా నాకు కృపావరాలన్నీ ఆత్మీయ ఫలము ఫుల్గా దేవుడు అభిషేకంతో నాకు ఇచ్చారు. పంపలేని ఆత్మతో దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. అదే ఆత్మ కన్నా ఎక్కువ ఈ దినాలు 25 సంవత్సరాలు అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు ఇంకా ఎక్కువ ఆత్మతోనే
దినదినము కూడా నింపుతూ మర్మాలతో దేవుడు నన్ను వాడుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడు నా స్తోత్ర. నా పరిచయంలో కూడా ఇలాగ పేతురు యోహాను వారి మీద చేతుల నుంచిగా పరిశుద్ధాత్మ పొందుకున్నట్టుగా ఈ వాక్యం ఎక్కడుందో నాకు తెలియదు, కానీ నేను బాప్తిసం ఇచ్చాక పరిశుద్ధాత్మ పొందే వారు వాళ్ళు చేతులు వేసి ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళు పొందుకున్నారు. నాలో ఉన్న వాళ్ళకు వచ్చి అలాగా అపోస్తలుల చేతుల నుంచి వాళ్ళ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులించదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్టు ఆ అధికారులు నాకేమని అడిగాడు. అలాగే మరి ఒక ఆమె కూడా అలాగే నేను దేవుడు డబ్బులు ఇస్తున్నాను కదా, నేను ఎందుకు పరిశుద్ధాత్మ పొందుకోలేదు, నా మీద చేతులకి ప్రార్థన చేస్తే ఎందుకు రావట్లేదు అని అడిగింది. కానీ అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వారు సంపాదించి పొందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. అంటే నువ్వు వెండి బంగారమే డబ్బులు కానీ దొరకవు. నీ హృదయం దేవుని దగ్గర సరలేదు కనుక ఈ కార్యము నీకు పాలు పొందుకునే లేవు. అంటే నీ పశ్చాత్తాపం లేదు, దిద్దుబాటు లేదు, వాక్యసారి నడవకపోతే పాలు పొందుకుని లేవు అంటున్నాడు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మానవ మనసు నొంది ప్రభువుని వేడుకను ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడదు. అలా నేను ఎప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఎవరు ఏ బాధలు వచ్చినా ఫస్ట్ మీరు సరి చేసుకోండి, తర్వాత నేను ప్రార్థన చేస్తానంటాను. నీవు మాత్రం నేను ప్రార్థన చేయను అలాగే కూర్చొని ఉంటుంది, వాక్యం మీద అలాగే చదువుతుంది, మరి వాక్యం చదవదు రాసుకోదు అలాగే చూస్తుంది. ఎందుకంటే అహంకారం ధన గర్వం అన్నమాట. ఆ గర్వంతో అలాగే చూస్తున్నప్పుడు మరి ఇంటికి వెళ్ళి చేసినా ఎక్కడ చేసినా ఎలా చేసినా సరే మరి ప్రార్థన చేయి, సరి చేసుకో, ప్రార్థన చేయి, వాక్యం ఏం తర్వాత ప్రార్థన చేయి, ప్రార్థన ఉండదు. కాబట్టి ఇక్కడ 22వ వచనంలో అపోస్తలుల 22వ వచనంలో కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువునందు వేడుకో. నువ్వు వేడుకోవాలి, అప్పుడు మేము ప్రార్థన చేయాలి. నువ్వు వేడుకోకుండా మేము ప్రార్థన చేయకూడదు. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును, నువ్వు క్షమించబడతాయి. ఎందుకంటే నేను నీ పక్షాన నేను పక్కన కూర్చొని ప్రార్థన చేస్తాను కదా. అవును ప్రభా నీ బిడ్డ నీ సేవకురాలు కుమార్తె అని చెప్పి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు? నీ అంతా నువ్వు ప్రార్థన చేసుకోవాలి కదా. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని చెప్తున్నాడు అక్కడ. కాబట్టి అందుకు సీమోను పేతురు చెప్పిన వారిలో ఏది నా మీదకి రాకుండా వీరే నాకు ప్రభుని వేడుకోనడు అని చెప్పారు. ఇక్కడ అజయ్ ఒక అబ్బాయి వచ్చాడు, 2 పిల్లల తండ్రి. తను కూడా అలాగే మాట్లాడాడు, ఈమె కూడా అదే మాట్లాడింది. ఏంటంటే నా కోసం మీరే ప్రార్థన చేయండి. అలా విడుదల రాలేదు. ఎవరైతే దిద్దుబాటు చేస్తున్నారో స్పాట్లో విడుదల వచ్చేసింది. వాళ్ళు దేవ ప్రార్థనలు కానీ ఏ ప్రార్థనలు చేయలేదు. పరిచర్య చేయడము, దేవుడి మాటలు వినడము, మరి దేవుడి మాట ఎవరైతే దేవుడికి ఇష్టమైన కాపరిగా ఎంచుకున్నారో వారి మాట వినడము అదే మాత్రమే చేశారు. కాబట్టి ఆ విధంగా దేవుడు విడిపించారు అన్నమాట. అలాగే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో కూడా 2వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా పరిశుద్ధాత్మ పొందుతున్నప్పుడు వాక్శక్తితో అన్ని భాషలు మాట్లాడారు. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించబడింది. వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడారు. ఆ కాలంలో ఆకాశం క్రింద ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఈ శబ్దము కలుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది తబితా వాళ్ళ ఇంట్లో జరిగింది. ఇంటిలోనే దేవుడు పక్కన విగ్రహం తాలూకా గది ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు అనేజనులు పక్కన పడుకొని ఉన్నారు, 2వ రూమ్లో పడుకొని ఉన్నారు. 2 పిల్లలు తన తల్లి తల్లిద కూడా ఆ రోజు దెయ్యం పట్టినప్పుడు ఆ నైట్ అంతా నాతో ఉంది. ఉదయం మేము ఇంగ్లాపల్లి తీసుకెళ్ళాము. ఎవరు సౌదమని ఆ తల్లిద వాళ్ళ ఇంట్లో మరి దేవుడు ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషులు తన స్వభాషతో వారు మాట్లాడే విని కలవరపడ్డారు. అమ్మ నాన్న కలవరపడ్డారు. నీకు బెంగాలీ రాదే, నీకు ఒడియా రాదే, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు పాస్టర్ గారు, నువ్వు ఏటమ్మా తగ్గే, నువ్వు ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అడిగారు. విభ్రాంతి ఉందారు. అదే వాక్యం. ఎందుకంటే మనము ఎలా నడుస్తున్నాం అన్నది దేవుని మనసు మన మనసు కలిసినప్పుడు, దేవునితో మనం నడిచినప్పుడు ఇటువంటి అనుభవాలు, వాక్యంలో ఉన్న అనుభవాలు మనం వాక్యమైన అర్థంలో ఇలా సరి చేసుకుంటూ మనం వాటినే బోధిస్తున్నాం అంటాడు. మరి దేవుడు అదే పౌలు గారు చెప్తారు 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనంలో
ఉంది. అదే మాటలు మీరు బోధిస్తున్నారు, వాక్యాలు సరిచూచుచు మీరు దేవుని మాటలే మీరు బోధిస్తున్నారు ఉంటుంది వాక్యం. మనలో ప్రతి వాడు తను పుట్టిన దేశ భాషతో వారు మాట్లాడటమో వినిచున్నామే. ఇదేమి పారసీలు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పుర్గియా, పుంపెలియా, ఐగుప్తు దేశంలో ఉన్న వారు కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో ఎందు కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదయ మత ప్రతిష్ఠులు, క్రితీయులు, అరబీలు మొదలైన మనం అందరంలో వీరు మనం భాషలతో దేవుడు గొప్ప కార్యాలు వివరించుట వినిచున్నామని చెప్పుకుంటున్నారు అన్నమాట. వీళ్ళు ఎలాగా అందరూ విభ్రాంతులు ఉంది, ఎటు తోచక ఇదేమోగనో అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. కొందరైతే వీరు కొత్త మధ్యమతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారు. ఇప్పటికీ డిబేట్లు ఇవన్నీ పెట్టుకుంటుంటారు. చాలా మంది అపహాస్యం చేస్తుంటారు. భాషలతో మాట్లాడే వాళ్ళని, పరిశుద్ధాలు పొందుకున్న వాళ్ళని, దేవుని మర్మాలు చెప్తున్న వాళ్ళని ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, యోదే మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవికి నా మాట విడి. మీరు ఊహించినట్టు మీరు మత్తులు కాదు, ప్రతి పొడిచి జామైనా కాలేదు. ఎవరి ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారుల మీద మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవ్వనులు దర్శనం కలుగును, మీ వృద్ధులు కలలుగంటారు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసరాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించదరు కనుక వారు ప్రవచించదరు. ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతారో, ఒక సజీవ యాగంగా వారి జీవితాలు సమర్పించుకుంటారో, దేవుని వాక్యానుసారంగా నడుస్తారో, అలాగే దేవుడు దర్శనాలు, ప్రవచనాలు, దేవునితో నడవడం, వారి కుమారులు కుమార్తె మీద దేవుని ఆత్మను కుమ్మరిస్తాడు. అంతేగాని ధనంతో కాదు, నువ్వు మంచి భోజనం పెట్టేస్తే కాదు, నువ్వు ధనం ఇచ్చేస్తే కాదు. దేవుని ఆజ్ఞలు పాటించాలి, ప్రేమించాలి. కానీ దేవుడు ఈ విధంగా చేస్తారని చెప్తున్నారు. కాబట్టి అంచె దినాల్లో దేవుడు అందరి మీద ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఇవన్నీ కూడా 8 పరిచర్యల్లో కూడా దేవుడు చేస్తున్న పరిచర్యలు అన్నింటిలో కూడా ఇప్పటికీ కూడా దేవుడు ఈ కార్యాలన్నీ చేశారు, నడిపిస్తున్నారు. మరి దేవుడు ఈరోజు దేవునితో మాట్లాడే అనుభవం కూడా ఇచ్చారు. కాబట్టి ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండదో అక్కడ స్వతంత్రం ఉంటుందంట. స్వతంత్రం, ఎవరికి బాధ్యత ఉండవు, ఎవరివల్ల నువ్వు నడవు. దేవుడే నడిపిస్తున్నాడు నిన్ను నన్ను. దేవుని బిడ్డ ఎవరికి భయపడుతున్నావు వాడిని ఆ దేవునికి లోబడు. అటువంటి దుష్టుడు వాళ్ళ నుంచి ఎదిరించుకొని దేవుని కోసం బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నారు. మరియు మీరు కుమార్తెలే ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి అప్పుడు పంపిస్తాడంట. అప్పుడు బ్రతకలేవాలి. ఎప్పుడైతే లోపడతావో అటువంటి ఆత్మని, గలతీ 4:6 ఉంది, అటువంటి ఆత్మని కుమ్మరిస్తాడంట. అప్పుడు క్రీస్తు యేసునందు జీవించే ఆత్మిక నియమము పాప మరణం నుండి అలా విడిపిస్తుంది. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినా దాన్ని దేవుడు చేశాడు. కాబట్టి దేవుడు మన ద్వారా కూడా అలాగే చేయించాలని ఇష్టపడుతున్నాడు. ఇందు విషయమే ఆదాము మొదటి మనుషుడు జీవించి ప్రాణి అయ్యాడు, రాయబడి ఉన్నది. కాబట్టి కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అయ్యారు. కడపటి ఆదాము అంటే యేసయ్య, జీవించే ఆత్మ. మనలో జీవిస్తున్న ఆత్మ ఏంటంటే యేసయ్య. మన ఆ విధంగా హానుకుని ఎలాగైతే నడిపించాడో అలా నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయనే మనల్ని కొత్త నిబంధనలుగా అక్షరము కాదు కానీ ఆత్మకే పరిచారకులకు మాకు సామర్థ్యం కలిగించుచున్నాడు. అక్షరము చంపులు కానీ ఆత్మ జీవనింప చేస్తుంది అనమాట. అది 2 కొరింథీ 3:6. మరి ఆత్మ మనలో ఉండి జీవింప చేస్తుంది. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసినాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాచుకునే కాడి కింద చిక్కుకొనబడి, అంటే పాత అలవాట్లు, పాత అబద్ధాలు, పాతమైన అసహ్యమైన కార్యాలు జరిగించడానికి ఇష్టపడకు. అందులో చిక్కుపడకుండా జాగ్రత్తగా ఉండమని గలతీ 5:1 ఉంది. అలా చిక్కుపడకుండా ఉండాలి అని అంటే అనుదినము కూడా నూతనమైన పురుషుడితో, నూతనమైన హృదయంతో, నూతనమైన ఆత్మతో నింపబడుతూ ఉండాలి. 2 కొరింథీ 4:16 ప్రకారము అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలని దేవుడు ఆశపడి మాటలు చెప్తున్నారు. దేవుడి మాటలు దీవించబడును గాక. పరిశుద్ధాత్ముడా, వందనాల మహిమగల దేవా, అభిషేకుడా నాయన,
అయా నీ కృపగల నామంలో మహిమగల నామంలో ప్రభా ఇంతవరకు నాయన మీరే నాయన అధ్యక్షులు వహించి మాట్లాడినందుకు వందనాలు ప్రభు. మమ్మల్ని సరిచేసినందుకు మమ్మల్తో మాట్లాడినందుకు నాయన అయా భూమి గంతముల వరకు నాయన సాక్షిగా ఉండడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు ప్రభా. అయా మా బిడ్డలు నాయన మీరు తిరిగి రండి అని చెప్తున్నారు ప్రభా. ఇప్పుడైనా ఉపవాసం ఉండి తిరిగి రండి అని చెప్తున్నారు ప్రభా. నీతో కలిసి జీవించడానికి నాయన మీరు ఇష్టపడుతున్నారని అయా యోగా పత్రిక 1:14-15 వచనములు అయా తండ్రి నాయన మరి నాయన సాగుతుంటే సంఘం గురించి నాయన మీరు రాస్తున్నారయ్యా. మరి 65 సంవత్సరాలు మరి నాయన వివాహము జరిగి నా తండ్రి నాయన కుమార్తె కానీ ప్రభా తండ్రి 300 సంవత్సరాలు నా తండ్రి నాయన హానోకు నాయన నీతో నడిచాడు ప్రభా. అయా సహాయం దయచేయండి అయా నడక నాయన మేము కూడా నడవడానికి సహాయం దయచేయండి, నడిపించండి. రాకడ ఆలస్యమైతే మేము నా తండ్రి నాయన అయా విధంగా నడవడానికి నీ కృప చూపించండి. ఆది కాండంలో 5:21-24 వచనాలు హానోకు గారి గురించి చెప్పారు ప్రభా. సహాయం దయచేయండి. హెబ్రీ 11:5 కూడా మరి ఆ హానోకు గారి కోసం చెప్పారు ప్రభా. అయా మా మధ్యలో మీరు మాట్లాడారు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు అయా. నీతో కలిసి మేము మాట్లాడడానికి నడవడానికి అయా నన్ను ముఖాముఖిగా నిన్ను చూడడానికి సహాయం దయచేస్తాము నాయన నీకు వందనాలు. దేవుని రాజ్య పాలన అయా ఏ విధంగా ఉంటుందో ప్రతిదీ కూడా మర్మాలు మాకు నేర్పిస్తున్నాం. స్తోత్రాలు పరిశుద్ధుడా నీ కోట్లాది వందనాలు. మహిమగల దేవా అభిషేకుడా కొరతలేని ఆత్మతో నింపండి, నీ మహిమతో నింపండి. సహవాసం పోగొట్టుకొని అయా క్షమించమని మరి అడిగే పరిస్థితులు దయచేయండి. ఆనాడు ఆదాము అమ్మలు అడగలేదయ్యా, పశ్చాత్తాపం పడలేదయ్యా అయ్యా. సహవాసం పోయినా సరే ప్రభు ఏం బాధపడలేదయ్యా. అటువంటి ఆత్మని ఆ దుష్టాత్మని వేసినాంలో వాళ్ళ నుంచి కాలిపోలుగా వేస్తున్నాంలో పరిశుద్ధుడా మీరు సహాయం దయచేయండి. మా బిడ్డలందరినీ ప్రభు నాయన మీరు దీవించండి, అటు విధంగా ఆశీర్వదించండి అయా తండ్రి నాయన అయా. వారి ప్లేస్లో నాయన బిడ్డలు ఎంచుకున్న బిడ్డల్ని బహుగా ఆశీర్వదించి పరిచయంలో వాడుకోండి. ఇష్టమైన సాక్ష్యము దేవుని నుండి నాయన మాకు రావడానికి సంపాదించుకోవడానికి అయ్యా నీతో నడవడానికి అయ్యా నా తండ్రి నాయన భవిష్యత్ జ్ఞానాన్ని మా నాయన మాతో మాట్లాడడానికి మా మధ్య ఉన్నారని వందనాలు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభా అయ్యా అనేకమైన ప్రవచనాలు మర్మాలు ప్రభు ఆ నెరవేర్పులు ఎలా జరుగుతాయో ఎప్పుడు జరుగుతాయో అవన్నీ కూడా ప్రభు నాయన అయా కొరతలేని ఆత్మతో నింపి మాకు బయలుపరచని ప్రవచన దర్శనాలు అయ్యా మీరు మహింపరచబడండి ప్రభా. సమస్త మహిమ కూడా నీకే చెల్లిస్తున్నాం ప్రభా. అయా చేతులెత్తిన బిడ్డలందరినీ ప్రతి బంధకాల నుండి వేస్తున్నప్పుడు విడుదల ప్రకటిస్తున్నాం, విడుదల ప్రకటిస్తున్నాం ప్రభా. అయా పశ్చాత్తాప హృదయం దయచేసిన దేవా అయా దిగుబటాత్మను కుమరించిన దేవా అయా నీకు వందనాలు ప్రభు. నేను వచ్చి పాపం నుంచి నీతి నుంచి ఒప్పింపచేసే ఆత్మను కుమరించిన దేవా నీకు వందనాలు అయా. నీ ఆత్మతో నింపండి, కొరతలేని ఆత్మతో నింపి మీరే మహిమ పొందుకుంటున్నాను, నీ సాక్షిగా నిలబెట్టుకుంటాను. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తాను ఏసై పరిశుద్ధ నామములో సాక్షిగా నిలబెట్టుకుంటున్నాను. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే ఏసై పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హరి యొక్క దీవెన కుమారి యొక్క కృప పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం సకల ఒక పరిశుద్ధులకి మరి నాయన అయా చేతులతో ప్రతి ఒక్క బిడ్డ సదాకాలంతో నేర్పించిన కాక ఆమేన్. దేవునికి మహిమ కలుగు గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.